ఓకే. సో ఒకవేళ ఈ 7 మాటల్లో ఇక్కడ ఉన్న మనుశ్రీ కావచ్చు, అబిగేల్ కావచ్చు, విలియం బ్రదర్ కావచ్చు, స్వీటీ సిస్టర్ కావచ్చు, జ్యోతి బ్రదర్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్ సిస్టర్ గారు కావచ్చు, మీరు చెప్పేసి ఉంటే వాక్యము, అంటే నేను ఏదైతే ప్రిపేర్ అయినానో మీరు చెప్పేసి ఉంటే నాకు పని ఉండేది కాదు. నేను అక్కడ కూర్చున్నప్పుడు అలా లేఖనాలు రాసుకుంటున్నప్పుడు, అమ్మో ఈ లేఖనం రాలేదు కదా, ఈ మాట చెప్పలేదు కదా, నేను ప్రిపేర్ అయింది చెప్పలేదు కదా, దేవానికి స్తోత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు మీరు వాక్యం చెప్పడం వినలేదు. ఫస్ట్ సిస్టర్ చెప్తుంటే 5 నిమిషాలు ముగిస్తుందా, అది క్లోజ్ అయినట్టు అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసేస్తుంది. నేను అక్కడ బైబిల్ పక్క పెట్టి లేచి వస్తాం అనుకుంటాను, మళ్ళీ వాక్యం చెప్తుంది. అయ్యో బాబాయ్, వీళ్ళకి ఛాన్స్ ఇస్తే నేనే అంటే నాకు మించి వాళ్ళు వాక్యం చెప్పేటట్టు అయిపోయినారు ఏంటి అనుకున్నాను. అండ్ ఎస్టర్ సిస్టర్ కావచ్చు, మనుశ్రీ, హ్యాట్స్ ఆఫ్ మా, గాడ్ బ్లెస్ యూ. రానున్న రోజుల్లో నేను ఒక యవ్వన సేవకురాళ్ళగా దేవుడు నేను వాడుకొనును గాక. ఈ పుల్పిట్ నుంచి ఐఎమ్ కాలింగ్ ఇట్. అబిగేల్, గాడ్ యూజ్ యూ. అట్లా అని మీ అందరినీ యూజ్ చేసుకోవట్లేదని కాదు, వీళ్ళని ఒక జ్వాలలుగా దేవుడు వాడుకొనును గాక. లెట్ దిస్ జనరేషన్ రేస్. ఆమేన్. రైట్. సో ఐ రీసెర్చ్ మెనీ థింగ్స్. ఓకే, నేను మరి సిల్వ గురించి, దేవుడి త్యాగాన్ని గురించి నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేశాను మీలాగా. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద రీసెర్చ్ విచ్ హ్యాస్ బీన్ డన్. ఓకే, ప్రీవియస్గా అయింది మీకు చెప్పాలనుకుంటున్నా. ఎంతమంది నాసా ఒక న్యూస్ విన్నర్? నాసా న్యూస్ విన్నరా? యా, వాట్ ఈస్ ఇట్ అబ్గల్? ఏంటది? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్? నో? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్? ఏంటి? మైక్ పట్టుకోమా. స్పేస్లో మూన్ ఇక్కడ శాటిలైట్ని పంపించి they were seeing the. నేను సైన్స్ గురించి అడగట్లేదు. విచ్ ఇస్ రిలేటెడ్ టు గుడ్ ఫ్రైడే. ద నాసా న్యూస్ విచ్ హ్యాస్ బీన్ రిలేటెడ్ టు గుడ్ ఫ్రైడే. Whether life is there or no, they were identifying it. Whether life is there or no on the moon. Who want whether there is life? Jesus said there is no life on the moon. అది కాదు, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద రిలేటెడ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడేకి సంబంధించి నాసా ఒక న్యూస్ రిలీజ్ చేసింది. అది మీకు తెలుసా తెలియదా? నా ప్రశ్న అర్థమైందా? టుడే ఈజ్ ద మెయిన్ గుడ్ ఫ్రైడే. వావ్. ఎందుకు టుడే ఈజ్ ద మెయిన్ గుడ్ ఫ్రైడే? వై? ఒక దారికి వచ్చింది తను, కానీ ఏంటది? ఎస్, ఈరోజే దేవుడు చనిపోయాడు. ఇలా గుడ్ ఫ్రైడే అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని అడిగినా, రోడ్డు మీద వెళ్తున్నా చిన్న బిడ్డను పట్టుకుని ఏరా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే గుడ్ ఫ్రైడే అని చెప్తాడు చెప్పడా? మరి వాడికి కూడా తెలుసు కదా. మరి ఇలా హౌ ద సైన్స్ ప్రూవ్డ్. ఏం ప్రూవ్ చేసింది తెలుసా? 33 ADలో ఎగ్జాక్ట్గా దేవుడి ఒక శిల్వ యాగము జరిగినట్లుగా ప్రూవ్ చేసింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అగైన్ హ్యాపెన్. అంటే గుడ్ ఫ్రైడే ఏ రోజు వచ్చింది? ఈరోజు April 3rd. So that is proven that yes, God has been crucified on a particular day, right? So ఇది ప్రూవ్ అయిపోయింది. అంటే సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూవింగ్ దట్ గాడ్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్ అండ్ దేర్ ఇస్ ఎ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్. అర్థమవుతుందండి? సైన్సే ప్రూఫ్ చేస్తుంది. ఏమని తెలుసా? సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నవి, దేవుడు మరణించినాడని. రైట్. సో ఈ రీసెర్చ్లో ఐ హ్యాడ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఏంటి అంటే క్రీస్తు యొక్క సిల్వ ఎన్ని కిలోలు ఉండేదో తెలుసా అండి? 150 కిలోస్. ఎంత? 150 కిలోల బరువు కలిగిన సిలువను యేసు ప్రభు వారు మోసినారు. 150 kgs. మనము ఒక 25 kgs బ్యాగ్ రైస్ అయిపోతే రైస్ బ్యాగ్ తెచ్చుకోవడానికి కిందికి మీదికి అయిపోతామే. ఆయన 150 కిలోల సిలువను ఆయన మోసినాడు. అండ్ వాట్ వాజ్ ద సైజ్ ఆఫ్ ఇట్? దాని కొలతలు ఏంటో తెలుసా? 50 ఫీట్లు పొడుగంట, 50 feet height. Do you know
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఫీటో తెలుసా? ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 22 or 24 feet. మేము మెజర్ చేసినప్పుడు 24 feet అనుకుందాం. ఓకే, దీనికి డబల్ లెంత్లో ఉందంట. అండ్ 8 feet వెడ్త్. ఇలా అడ్డంగా 8 feet అంట, ఇలా పొడుగ్గా 50 feet అంట. ఎన్ని కిలోలు ఉందంట? 150 కిలోలు. అంత పెద్ద సిలువను ఎవరు మోసినారు? మన ప్రభు మోసినారు. సో ఇంతకు ముందు కూడా సిలువ మీద అనేకులు మరణించినారు. అప్పుడు కాలంలో సిలువ మీదనే శిక్ష వేసేవాళ్ళు. పనిష్మెంట్ అంటే సిలువ మీద వేసేటోళ్ళు. కానీ దేవుడు సిలువకు ప్రత్యక్ష డిఫరెన్స్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ క్రాస్. అది ఎవరు మొయ్యలేరు. అలాంటి బరువు కలిగిన సిలువ, అంత ఎత్తు కలిగిన సిలువ, అంత పొడుగు కలిగిన సిలువ ప్రభు అయిన యేసు ప్రభు వారు మోసినారు. అది మోస్తున్నప్పుడు ఆయన 3 సార్లు త్రుట్టిల్లినారు. అంటే పడిపోవడం జరుగుతూ ఉంటుంది, రైట్? ఆయనకు దాహం వేసింది. ఆ దాహము ఇందాక దాహం గురించి బ్రదర్ చెప్తూ వచ్చినారు. మరి అది జరుగుతూ వచ్చింది. ఓకే, ఆయన శరీరం మీద ఎన్ని గాయములు ఉన్నాయి? ఎన్ని గాయములు? 5,000. ఓకే, 5,480 wounds. ఎన్ని గాయాలంట? 5,470 గాయములు పడ్డాయంట. ఏంటి? 5,480 గాయాలు ఆయన మీద, ఆయన ఒంటి మీద పడ్డాయంట. సో అన్ని గాయముల చేత అంత పెద్ద సిలువను ప్రభువారు మోస్తూ వచ్చినారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆయన వీపు మీద లోతైన గాయములు తాకినాయంట. అంటే ఈ గాయాలన్నీ వేరు, కానీ లోతుగా చీల్చేటట్టుగా, మాంసము కూడా లాగేటట్టుగా కొట్టిన గాయములు ఎన్నో తెలుసా? 150 గాయాలంట. 150. చూడండి, మన ఇంట్లో తల్లులకి తండ్రులకి తెలుసు. ఓకే, పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు, పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, వాళ్ళ మాట విన్నప్పుడు 1-2 కొడుతుంటాం. చేతికి ఏది వస్తే దాంతో కొడుతుంటాం. కానీ యేసు ప్రభు వారి కోసమే ప్రత్యేకంగా అది సిద్ధము చేసి తయారు చేపించి, అది కొట్టినప్పుడల్లా మాంసం వచ్చేటట్టు చేపించినారంట. ఆ ఎముకలు ఇరిగేటట్టు చేసినారంట. మరి 150 సార్లు కొడితే శరీరం ఏమైపోద్ది? ఆ వీపు ఏమైపోద్ది? సో 150 డీప్ wounds. అదే కాకుండా ఆయన కంట ముళ్ళ కిరీటం పెట్టినారు. ఆ ముళ్ళ కిరీటం కంట 17 ముళ్ళులు లోతైనవి ఉన్నాయంట. లోతైన ముళ్ళులు ఎన్ని? 17. ఆ 17 ముళ్ళతోటి ఆయన తలను అదేమంటారు, గుచ్చుకునేటట్టుగా అది గట్టిగా పెట్టినారంట. చిన్న చిన్న ముళ్ళులుగా 17 పెద్ద ముళ్ళు. అది ఇలా అంటుంటే తన తలలోకి, అంటే ఈ స్కిన్లోంచి వెళ్ళిపోయేటట్టుగా అది గుచ్చుకొని రక్తం గారుతూ వచ్చిందంట. జస్ట్ ఇమాజిన్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ విచ్ ఐ డిస్కవర్డ్, రైట్? ఇదంతా రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన. అండ్ ఆయన సిలువ మోయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయన సిలువ మీద వేలాడి ప్రాణం విడిచే వరకు ఆయన శరీరంలోంచంట 6.5 liters ఆఫ్ బ్లడ్ కారిపోతూ వచ్చిందంట. ఎంత? 6.5 liters ఆఫ్ బ్లడ్ కారుతూ పోయిందంట. ఒక హ్యూమన్ బీయింగ్కి మ్యాక్సిమం లైక్ అంటే హెచ్బి ఎంత ఉండాలంటే మినిమం లైక్ ఫీమేల్స్కి అయితే 10 మినిమం ఉండాలా, అండ్ మేల్స్కి అయితే 12-13 ఉండాలా. సో ఆయన శరీరంలో ఒక 12 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ఉందనుకుందాం. కానీ దాంట్లో 6.5 పోతే ఎంత ఉన్నట్టు? ఇంకొక 6.5 ఉన్నట్టు కదా. అయితే ఆ 6.5 మంచిదా చెడ్డా? మంచిదా? 6.5 యూనిట్స్ లోపల ఉంటే మంచిదా? ప్రాణం అంటే ఎంత విలవిల్లలాడుతుంటుంది. చేత కాకుండా మనకి వెళ్ళి కొద్దిగా బాలేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. అయ్యో నీకు రక్తం తక్కువ ఉందమ్మా, అందుకే కాలు చేతులు ఆడట్లేదు, అందుకే నీకు నీరసము, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. మరి యేసు ప్రభు వారు 6.5 liters రక్తము కార్చినప్పుడు ఆయన పరిస్థితి ఏ రీతిగా ఉండొచ్చు? అండ్ డూ యు నో ఆయనను ఎంతమంది కొట్టినారో తెలుసా? అంటే ఎంతమంది సోల్జర్స్ ఆయనను కొడుతూ వచ్చినారో తెలుసా? 350 మంది అంట. 1000 మంది ఉన్నారు, 1000 మంది సైనికులు ఉన్నారు ఆయనను కొట్టడానికి. కానీ దానిలో 350 మంది ప్రత్యేకంగా అలసిపోకుండా ఆయనను కొట్టడానికి పెట్టినారంట. అంటే కొడుతుంటే వాళ్ళు అలసిపోతే మళ్ళీ వాళ్ళ ప్లేస్లో మళ్ళీ 300 మంది మళ్ళీ కొట్టడం అంట. అంటే ఎడతెగగా ఆయనను కొడుతూనే ఉన్నారంట.
ఆయన శిలువ మీదకి ఎక్కే వరకు కూడా 350 మంది కొడుతూనే వచ్చినారు. ఆయనను ఈడ్చుకెళ్ళడానికి 50 మంది అంట. సిలువ అంటే ఆయన సిలువ మోసిన తర్వాత సిలువను అక్కడ వేసి ఆయనని లాక్కొని తీసుకొచ్చి సిలువ మీద వేసి మేకులు కొట్టి చేయడానికి 50 మందిని పెట్టినారంట. ఎంత కిరాతంగా దేవుణ్ణి అంటే ఆయనను సిలువ మీద వేసినారు గమనించవచ్చు. అండ్ సిలువ మీద వేసిన తర్వాత వీ క్యాన్ సీ ఆన్ ద క్రాస్ ఒకటి మనం చూస్తుంటాం. ఏంటది? INRI అంటే ఏంటో తెలుసా అండి? డూ యు నో అబౌట్ ఇట్? ఏంటండి? జీసస్ ద కింగ్ ఆఫ్ జూయిస్ కదా, అదే కదా. జీసస్ ద నజరేన్ కింగ్ ఆఫ్ జూయిస్, యూదులకు రాజు. సో ఇది అక్కడ రాయబడి ఉందంట. అండ్ అది పెట్టినారంట అక్కడ. ఎందుకంటే వాళ్ళకు దేవుడు అద్భుతాలు చేయడము తీసుకోలేకపోయినారు, దేవుడు వాక్యం చెప్పినా తీసుకోలేకపోయినారు, దేవుడు స్వస్థపరిచినా తీసుకోలేకపోయినారు, దేవుడు ఏమి చేసినా తీసుకోలేకపోయినారు. అందుకే దేవుణ్ణి సిలువ వేసినారు. మనం చూస్తే ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవుల్లోనే ఒక సేవకుడు ఒక మంచి వాక్యం చెప్తే తీసుకోలేరు, కొట్టే వాక్యం చెప్తే తీసుకోలేరు, ఒక అద్భుతం చేస్తే తీసుకోలేరు, ఒక స్వస్థత చేస్తే తీసుకోలేరు. ఎవరికి? వాళ్ళకే క్లాషెస్ వస్తున్నాయి. సో అదే జరిగింది యేసుప్రభు వారికి. సిల్వ వేసింది వారే. ఎవరు వేసినారు సిల్వ? క్రీస్తు నెరిగిన వారే, వాక్యంని ఎరిగిన వారే, రక్షణ పొందిన వారు ఏం చేసినారంట? యేసుప్రభు వారిని సిల్వ వేసినారు. సో దిస్ వాస్ హ్యాపెన్. ఇది అంటే జరిగింది. సో వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారు? వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే? సరే, ఇంత జరిగి ఇంత కిరాతంగా ఆయన సిల్వ మీద వేసినారు కదా, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? మిమ్మల్ని అడుగుతా. ఇంత ఘోరమైన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చినాను కదా, ఇది గుడ్డా బ్యాడా? బ్యాడే కదా. కానీ ఎందుకు ఎవరిని అడిగినా పబ్లిక్ హాలిడే క్యాలెండర్లో కూడా మనం చూస్తే ఫ్రైడే అని ఉండదు, క్రిస్టియన్స్ ఫ్రైడే అని ఉండదు, మంచి శుక్రవారం అని ఉంటుంది, గుడ్ ఫ్రైడే అని ఉంటుంది. వై ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ గుడ్? వై ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ గుడ్? ఎందుకో తెలుసా? ద క్రాస్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఆమేన్. సిల్వ నువ్వు చూసినప్పుడు నువ్వేం చేయాలో చెప్పదంట, అది నీ కోసం ఏం చేసిందో చెప్తుందంట. హల్లెలూయా. సో ద క్రాస్ ఈజ్ సెయింగ్ వాట్ ఐ డిడ్ ఆన్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఆమేన్. అర్థమైందండి? సిల్వ ఏం చెప్తుంది తెలుసా? నువ్వేం చేయాలో అది ఇంపార్టెంట్ కాదు, నేనేం చేసిందో దానికి గుర్తెరిగితే చాలు అని చెప్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ గ్రేస్. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ గ్రేస్. సో నో వన్ థింగ్ ఆన్ ద క్రాస్. ఆ సిల్వ ఎందుకు, సిల్వ మీద ఏం జరిగిందో నేను చూడమంటుండో, ఐడెంటిఫై చేయమంటుండు దేవుడు. ఏం ఐడెంటిఫై చేయమంటుండు అంటే, సిల్వ మీదంట ఆయనతో పాటు నిన్ను, ఆయన ఏ రీతికైతే చనిపోయినాడో నిన్ను కూడా ఆయనతో పాటు మరణంలోకి తీసుకెళ్ళిండంట. అర్థం కాలేదా? యాజ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, హీ మేడ్ యూ టు డై ఆన్ క్రాస్. క్యాన్ వి సీ దట్ స్క్రిప్చర్? ఒకసారి చూసామా? అది ఉంటుంది, తనతో పాటు మనము కూడా మరణించితిమి. ఇది చెప్పి ఐ వాంట్ టు గో మూవ్ ఫార్వర్డ్. అంటే ఇది గుడ్ ఫ్రైడే అని ఎందుకంటామో మీకు తెలియాలా. ఎందుకంటే మీ ఇంటి పక్కన కాలనీలో ఎవరన్నా అడుగుతారు, గుడ్ ఫ్రైడే ఎందుకు బ్రదర్ అంటే, వెళ్ళేసి వచ్చినాం. ఏ చర్చ్ అంటే పలానా ఎన్సీ చేసినాంకి వెళ్ళి వచ్చినాము. మరి గుడ్ ఫ్రైడే అంటే ఏంటి బ్రదర్ అంటే, గుడ్ ఫ్రైడేనే బ్రదర్. అరే ఏంటి బ్రదర్? గుడ్ ఫ్రైడేనే బ్రదర్ అన్నాం అనుకో, మీ పాస్టర్ సిగ్గుపోద్ది, మీ సిగ్గుపోద్ది. కాబట్టి ఈరోజు ఎవరు సిగ్గుపోవద్దు, మనకు తెలియాలి ఇది. రైట్? ఓకే, చదువుమా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. రైట్. సో ఆయనతో పాటు మనల్ని మరణింపచేసి ఆయనతో పాటు మనల్ని జీవింప చేయడం కోసము దేవుడు శిలువ మీద మరణించినాడు. సో ఆఖరి శత్రువు ఎవరు? ఈ భూమి మీద
ఏ ఏ నరుడికైనా ఏదైనా గట్టెక్కొచ్చు, దరిద్రాన్ని గట్టెక్కొచ్చు కదా, రోగాన్ని గట్టెక్కొచ్చు, దేనైనా గట్టెక్కొచ్చు, కానీ చావును గట్టెక్కించేటోడు ఉండా లేడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నాతో అంటే ఏ శత్రువు అయితే గడగడ వణికిస్తుందో ఆ శత్రువునే నా పాదముల కింద పెడతా. ఎవరది? మరణము. ఆ మరణాన్ని నేను మింగివేస్తా. అందుకే అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. సో అది మింగివేసి దాన్ని విజయాన్ని తీసివేసి దాన్ని ఓడించి దేవుడు అంటుండు, నాతో కలిసి ఈ విజయం యొక్క బలము మీకు ఇస్తున్నా. ఆమేన్. ఐఎమ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్. సో దట్స్ వై ఐ కాల్ దిస్ ఫ్రైడే ఈజ్ గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. రైట్. సో ఈరోజు దేవుడు సంఘము కోసము ఏంటి స్పెషల్ బిర్యానీ రెడీ చేసి పెట్టినాడు. వాట్ ఈస్ ద గుడ్ ఏమంటారు, ఒక వంటకము దేవుడు చేసి పెట్టండి ఈరోజు. మనకి ఏది, మన ఆత్మకి ఏది కావాలని దేవుడు ఆశిస్తూ వచ్చినాడు. ఏది పెడితే నా బిడ్డలు బలం పొందుకుంటారు అనుకుంటున్నాడు. సో గాడ్ ఈజ్ సెయింగ్, ఈరోజు మన జీవితంలో గుడ్ ఫ్రైడే, ఈరోజు దేవుడు వర్తమానం ద్వారా రాబోతుంది. ఏంటో తెలుసా? దేవుడు అంటుండు, నీ చీకటిని వెలుగ్గా చేస్తాను అంటాడు. ఆమేన్. నీ చీకటిని వెలుగ్గా చేస్తా. యువర్ డార్కెస్ట్ మూమెంట్ విల్ బి బ్రైటెస్ట్ ఫ్యూచర్. హల్లెలూయా. నీ ఘోరమైన కటిక చీకటిని నేను ఘోరమైన గొప్ప ప్రకాశించే వెలుగుగా చేసి చూపిస్తా. అందుకే నీ జీవితంలో గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. సో వాట్ హ్యాపెన్స్, గాడ్ ఈస్ ఎక్స్చేంజింగ్. ఈరోజు ఆ సిలువలోంచి అంట ఎక్స్చేంజ్ చేస్తుండట నీ నుంచి. ఏంటి ఎక్స్చేంజ్ చేస్తుండో? నీ దగ్గర ఉన్న చీకటిని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న వెలుగుని నీకు ఇస్తుండో. హల్లెలూయా. నీకున్న దుఃఖాన్ని ఆయన తీసుకొని ఆయనకున్న ఆనందము నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడుంది, ఏ రీతిగా ఉందంటే, లెట్ వి గో హియర్. వెళ్దాం. సో ఫస్ట్ థింగ్, గుడ్ ఫ్రైడే మనం క్రాస్ని ఇప్పటి వరకు 7 మాటలు ధ్యానిస్తూ వచ్చినాం. వీఆర్ జస్ట్ రిమైండింగ్ ద క్రాస్, ద క్రూసిఫికేషన్ కదా. ఇప్పటి వరకు మనము రిమైండ్ చేస్తున్నాము, గుర్తు చేసుకుంటున్నాం. కానీ దేవుడు అంటుండు, టిల్ నౌ యూ హ్యాడ్ రిమైండెడ్ మై క్రాస్, బట్ నౌ యూ హ్యావ్ టు రిటర్న్ టు మై క్రాస్. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మీరు రిమైండ్ చేసి గుర్తు చేసుకుంటూ వచ్చినారు, కానీ ఇప్పుడు మీరు నా సిలువకు దగ్గరికి రావాలంటుండు దేవుడు. అందరు గుర్తు చేసుకుంటారు 7 మాటలు, అందరు ధ్యానిస్తారు దేవుడు రక్తం గురించి, దేవుడు త్యాగం గురించి. గుడ్ ఫ్రైడే రోజు ఏ చర్చ్లో ఉన్నా, ఏ పాస్టర్ గారైనా, ఏ సంఘ పెద్దలైనా అయ్యే మాటలు చెప్తారు. గుర్తు చేసుకోవడం వేరు, ఆ సిలువ చెంతకు దగ్గరికి రావడము వేరు. ఈరోజు ఈ సంఘాన్ని ఆ సిలువకు దగ్గరగా తీసుకుంటుండు దేవుడు. ఆమేన్. సో దట్స్ వై వి కాల్ గుడ్ ఫ్రైడే. ఆమేన్. రైట్. సో లెట్ వి గో హియర్. యెషయా 61:3. యెషయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాల్మా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. సియోన్ అంటే ఎవరు? మనమే. సియోనులో ఉన్న మనము. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సియోన్లో ఉన్నామా? రైట్. సియోన్లో ఉన్న మనకంట దుఃఖిస్తున్నామా లేదా? మనకు దుఃఖం ఉందా లేదా? నాకు దుఃఖం లేదు బ్రదర్, తలగడేసుకొని హాయిగా ఉన్న బ్రదర్ అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? చిన్నపిల్లలు చెప్తున్నారు, పెద్దవాళ్ళు. నాతో పాటు కూడా నేను కూడా లేను హల్లెలూయా అని. ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది, ఎక్కడో ఒక దగ్గర బాధ ఉంది. కానీ దేవుడు అంటుండు, సియోనులో దుఃఖించు వారికి అంటే మనందరికీ ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. సో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మీదకి ఎక్కడానికి కారణం ఏంటో తెలుసా? హీ కేమ్ టు ఎక్స్చేంజ్ సంథింగ్స్. ఆయన మన దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఈ ఎక్స్చేంజ్లో మరి ఇక్కడ మనం తీసుకుంటే బూడిదకు ప్రతిగా పూదండన్ అనే మాటను మనం తీసుకుందాం ఈరోజు. ఆ లైన్ని అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ ఇట్. బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా
పూదండను. అందరము బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను. రైట్, బూడిదకు ప్రతిగా పూదండను ఎందుకు అంటుండు? ఎందుకంటే ఇఫ్ వి సీ యాషెస్ అంటే బూడిదను మనము చూస్తే, బూడిదంట ఏ రీతిగా తయారవుతుందో తెలుసా? ఒక కట్టెను తీసుకొని, ఒక చెక్కను తీసుకొని దాన్ని కాలుస్తే, కాల్చి 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 అది లాస్ట్కి ఏమైపోతుందంట? బూడిదగా మారిపోతుంది. బూడిద తర్వాత ఇంకేమైనా మారడానికి అవకాశం ఉందా? దానికి ఏ అవకాశమో దానికి లేదు. అంటే దేవుడు చెప్తుండు, నీ జీవితంలో శ్రమలు అంటే అగ్ని అంటే శ్రమలే కదా, కష్టాలే కదా, కొలిమే కదా. సో ఆ కష్టాలు వచ్చి 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 నీ జీవితంలో నీ జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేకుండా బూడిదలాగా నువ్వు మారిపోయినవేమో. ఒక కళ కొనడానికి కూడా ఆ కళలు కొనే సామర్థ్యం కూడా లేనంత ఘోరంగా నీ హృదయం విరిగిపోయిందేమో, నీ మనసు పలిగిపోయిందేమో, బూడిద లాంటి లాస్ట్ స్టేజ్కి నువ్వు వచ్చేసినవేమో. నీతోటి నేను ఈరోజు చెప్తున్నా, నీ బూడిదకు ప్రతిగా పూదండను నేను ఇచ్చివాడను. ఆమేన్. అంటే లాస్ట్ స్టేజ్కి నువ్వు వచ్చేసావు. ఇక ఈ దేవుడు ఎందుకురా బాబు, ఇక ప్రార్థన ఎందుకురా బాబు, ఎంత చేసినా ఇంతే, నా మొర దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? ఇంకెన్ని గుడ్ ఫ్రైడేలు ఇదే రీతిగా నేను గుడ్ అనాలా, బ్యాడ్గా జీవించాలా? ఇంకా నేను గుడ్ అనాలా, బ్యాడ్ పావర్టీ తోటే ఉండాలా? గుడ్ అనాలా, బ్యాడ్ రోగంతో ఉండాలా? గుడ్ అనాలా, నా కుటుంబం మొత్తం బ్యాడ్గా ఉండాలా? గుడ్ అనాలా, అసలు బ్యాడ్ టెస్ట్ పనిస్తే ఒక్క సాక్ష్యం కూడా మహిమపరిచేటట్లేదు అనే రీతిగా నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు అంటుండు, నీ బూడిదను పూదండగా మార్చి చూపిస్తా. హల్లెలూయా. నీ బూడిదను ఏం చేస్తా అంటుండు? పూదండగా మార్చి వేస్తా అంటుండు. అందుకే మన జీవితంలో ఏ ఆధారం లేకుండా మనం అయిపోయినప్పుడు, ఇందాక విలియం బ్రదర్ చెప్తూ వచ్చినాడు ఆ మాట గురించి. లెట్ మీ గో హియర్. యెషయా 61 కాదు జాన్ చాప్టర్ 19 వర్స్ 30. జాన్, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక ఏమన్నాడంట అక్కడ? సమాప్తము ఆయనని. రైట్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సో మన జీవితం కూడా ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నట్టుగా అయిపోయిందేమో. అవునా కదా? అమ్మ, ఈ రోగంలో ఇట్ ఈస్ ఫినిష్డ్, ఈ వ్యాధిలో ఇట్ ఈస్ ఫినిష్డ్, కథం అయిపోయింది ఆ జీవితం. ఇక నా జీవితం ఇంతే, ఇక అయిపోయింది 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 అన్నట్టుగా అనుకున్నామేమో. అందుకే దేవుడు అంటుండు, సిలువ మీద నాతో పాటు నిన్ను కూడా వేలాడదీస్తున్నా, ఇది నమ్ము నువ్వు అంటుండు దేవుడు. ఎప్పుడైతే ఇది నమ్ముతావో, సిలువ మీద నీతో పాటు అయినా నీ క్రయధనము భరించిండని నమ్ముతావో, అప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీలోంచి బెనిఫిట్స్ రిలీజ్ అవుతూ స్టార్ట్ అవుతాయంట. మరి ఒక వ్యక్తి, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట అండి. ఆ ఇద్దరు స్నేహితులు సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి ముందుకు ఒక దొంగ అటాక్ అయ్యిండు. దొంగ వచ్చినాడు, అటాక్ చేసినాడు. డబ్బులు తీయండ్రా అని కత్తి చూపించిండు. చూపేయడంతో ఒక స్నేహితుడు ఆ దొంగ దగ్గర ఉన్న కత్తి గుంజుకొని వాడిని పొడిచేసిండు. ఎవరిని? దొంగను పొడిచేసి వాడిని కిరాతంగా చంపేసినాడు. అక్కడ నుంచి పోలీస్ వ్యాన్ వస్తుంటే నాకు ఈ స్నేహితుడు అంటే ఎంతో ప్రాణము. పొడిచిందేమో నా స్నేహితుడు, వాడి చేతిలో కత్తి ఉంది. పోలీసు వాడు దగ్గరకు వచ్చేస్తుండు. ఎవరిని వచ్చి పట్టుకుంటాడు? ఎవరైతే పొడిచిండో వాడిని పట్టుకుంటాడు. అయితే ఈ పక్కనున్న స్నేహితుడు అన్నాడంట, అరే ఒకసారి కత్తిరా అన్నాడంట. ఎందుకురా అంటే, ఒకసారి ఈరా అన్నాడంట. ఆ కత్తి తీసుకొని ఆయన దగ్గర ఉన్న రక్తాన్ని కొద్దిగా ఇలా రాసుకొని ఆయన షర్ట్కి పూసుకొని ఆయనను పక్కకు నిలబెట్టుకొని ఆ పోలీసోడు రాగానే అన్నాడంట, నేనేనండి ఇతన్ని పొడిచింది. కానీ వాస్తవంగా ఎవరు పొడిచినారు? వాళ్ళ స్నేహితుడు. మరి వ్యాన్లోకి ఎవరిని ఎక్కించుకొని తీసుకెళ్ళినారు? పొడవని వ్యక్తిని వ్యాన్లోకి ఎక్కించుకొని తీసుకెళ్ళండి. అసలు తీసుకెళ్లాల్సింది, అసలు శిక్ష పడాల్సింది ఎవరికి? పొడిచిన వ్యక్తికి. ఇన్ ద సేమ్ వే మన జీవితంలో మనకు రావాల్సిన శిక్ష, మన పైన పడాల్సిన నింద, మన పైన పడాల్సిన అవమానము ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? యేసు ప్రభువారు. హీస్ టేకింగ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద ఆయన తీసుకుంటున్నాడంట. అందుకే మనం సిలువకు దగ్గరికి రావాలంట, సిలువకు సమీపంగా మారాలంట. నీ బూడిదనంట పూదండగా మార్చి చూపిస్తా అంటాడు. చూద్దాం రోమియోలు 8:32. రోమియోలు 8:32.
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అప్పగింపడు? సో ఈ లేఖనము చెప్తుంది ఎవరు? ఈ లేఖనములో మనకు అర్థమయ్యేది ఏంది? తండ్రి మనతో మాట్లాడుతున్నట్టుగా ఏమని, కుమారుణ్ణి నేను మీకోసం ఇచ్చినాను, యేసుప్రభువాన్నే మీకు ఇచ్చినాను, మరి యేసుప్రభువాన్నే ఇచ్చినప్పుడు మీకు సమస్తము నేను ఎందుకు ఇయ్యలేను? ఏదైనా ఇవ్వడానికి సిద్ధమున్నా. అందుకే అంటుండు, నీ బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వడానికి నేను సిద్ధమై ఉన్నా. నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, ఎండ్ అనుకుంటున్నావేమో, బూడిదలాగా అయిపోయిందని అనుకుంటున్నావేమో, కానీ నేను రేజప్ చేయబోతున్నా. నీకు ప్రమోషన్ ఇవ్వడానికి నేను సిద్ధమై ఉన్నా. నీ శాలరీ ఇంక్రీజ్ చేయడానికి నేను సిద్ధమై ఉన్నా. నీ రోగాన్ని కొట్టివేయడానికి నేను సిద్ధమై ఉన్నా. నమ్ముట నీ వశమైతే, హల్లెలూయా, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు క్రీస్తు సిలువను నువ్వు నమ్మితే అది నీకు గొప్ప శక్తి అంట, నమ్మాలంట. అందుకే దేవుడు నా కోసం క్రయధనము చెల్లించాడు. హీ ఈజ్ మై హీరో. నువ్వు నమ్మినవా, ఆ సిలువలో ఉన్న శక్తిని నువ్వు పొందుకొని చూస్తావు. ఆమేన్. నమ్మని వారికి ఎట్లుందంట, వెరితనం ఉంది. చాలామంది సిలువను గోల్డ్ చైన్ వేసుకొని ఇక్కడ క్రాస్ వేసుకుంటారు. నేను తప్పనను. ఈవెన్ మై వైఫ్ ఈజ్ క్యారింగ్ ఇట్. ఓకే, మరి పుస్తల తాళ్ళు అది ఏదో అంటారు కదా, అది వేసుకుంటారు. ఓకే, అందరు వేసుకుంటారు, కానీ నువ్వు నమ్మేవాడిగా ఉండాలా. ఆ సిలువను నువ్వు నమ్మితే ఆ సిలువలోంచి అంట నువ్వు బ్యూటీని చూస్తావంట. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, యాషెస్ ఫ్రమ్ బ్యూటీ. బూడిదకు ప్రతిగా పూదండ. ఆ పూదండను అంట సిలువలోంచి చూస్తావంట నువ్వు. ఆమేన్. కానీ మనం సిలువలో ఏం చేస్తున్నాము? ఆయన బలియాగాన్ని, ఆయన ఏడుపుని, ఆయన బాధను చూసి, వాస్తవమే ఆయన భరించిండు, అది చూసుకుంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? ఆయన ఏమంటుండు, నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి బాధపడండి. వాడు మొబైల్ చూస్తే బాధ లేదు, నేను సిలువ మీద వేలాడితే బాధ వచ్చిందా నీకు అంటుండు. సో సిలువను నువ్వు ఏ రీతిగా చూడాలో ఈరోజు నీ పర్స్పెక్టివ్ మార్చుకో, నీ విధానం మార్చుకో. సిలువ నుంచి నీకు పూదండన వస్తుందంట. ఆమేన్. సిలువలోంచి నీకు ప్రమోషన్ వస్తుందంట. సిలువలోంచి నీకు ఐశ్వర్యం వస్తుందంట. సిలువలోంచి నీ హీలింగ్ వస్తుందంట. చాలామంది ఒక అలవాటు ఉంటుంది, ఏంటో తెలుసా? ఎక్కడికైనా వెళ్తుంటే ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఏం చేస్తారు? క్రాస్ వేస్తారు. పడుకుంటున్నప్పుడు పిల్లలకి ఏం వేస్తారు? క్రాస్ వేస్తారు. ఎందుకు క్రాస్ వేస్తారు? ఎందుకు వేస్తారు క్రాస్? వాళ్ళు నమ్మినారో నమ్మలేదో, వాళ్ళ విశ్వాసం చెప్పడం ఒక సిలువ వేస్తారు. ఎందుకంటే ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము వీళ్ళను రక్షిస్తుందని ఒక చిన్న, ఎక్కడనో 99% లేకపోయినా 1% ఎక్కడనో ఒక దగ్గర ఉండిపోతుంది కదా. మరి ఆ రక్తము, అక్కడ కార్చిన రక్తం అంట చాలా ప్రాముఖ్యమైందంట. మామూలుగా ఏ కోడినో, ఊర్లలో కోడిని మేకల్ని కోయడం చూశారు కదా, చూసారా లేదా? నేను మొన్న సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోడి పిల్లలు ఇంకుంది నా దగ్గర వీడియో, దాని ఒక మెసేజ్ చేసి పెడతాను నేను దాన్ని గ్రూప్లో. నిజము, ఆ కోడి అంట అన్నిటినీ దగ్గర తీసుకొని ఇట్లా పెట్టుకుంటుంది. ఇంచుమించు ఒక 12 ఉన్నాయి, అన్నిటినీ దగ్గర తీసుకొని పెడుతుంది. అది ఒక కోడి పిల్ల పైకెక్కి కూర్చుంటుంది, ఒకటి రెక్క మీద కూర్చుంటుంది, ఒకటి అటు పోతుంది. మనం కూడా అట్లనే చేస్తుంటాము. అరే నా సిలువను చూడరా అంటే అటు పోతాము, ఇటు పోతాము, సిలువను గుర్తించము. కానీ అక్కడ ఉన్న ఆ కోడిని ఎట్లా కోస్తారండి? పెద్దమ్మకు తెలుసు ఎట్లా కోస్తారు. నోట్లో నీళ్ళు పోసేసి ఎక్కడ కోస్తారు? గొంతు దగ్గర కోస్తారు. ఎందుకు గొంతు దగ్గరనే కోస్తారు? ఇప్పుడు ఎక్కడైనా కోయొచ్చు కదా, గొంతు దగ్గరనే ఎందుకు కోయాలా? ఒక మేకను కూడా ఎక్కడ కోస్తారు? గొంతు దగ్గరనే. ఒకవేళ సైన్స్లో చూస్తే మనము ఎవరికైనా సరే మనలో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఒక వెయిన్ ఉంటుంది, అది సెంట్రల్ వెయిన్ అంటారు. సెంట్రల్ వెయిన్ అంటే బాడీ మొత్తానికి రక్తాన్ని పంపించే వెయిన్ అంటది. దాన్ని పట్టుకొని ఒక్కసారి ఇక్కడ కోస్తే మనిషి పోతాడు. అది ఎట్లా పోతాడో తెలుసా? నొప్పి లేకుండా చచ్చిపోతాడంట. ఎట్లా? నొప్పే లేకుండా చచ్చిపోతాడంట. అంటే ఇక్కడ కోస్తే రక్తం పోతుంటుంది, స్పృహ గోలిపోతాడు, తర్వాత కోమలోకి వెళ్ళి పరవాసిని జగమున ప్రభు వెళ్ళిపోతాడు పైకి. మరి యేసు ప్రభువాన్ని మరి కోడిలాగా మేకలాగా సిలువ మీద వేలాడదీయలే. ఆయన ఎట్లా తీసిరో తెలుసా? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఆయనను కొట్టి 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 ఆ బరువైన సిలువని ఇచ్చి
17 పెద్ద పెద్ద ముళ్ళతోటి తలపైన గుచ్చి ఆయనను శిలువ మీద వేలాడింపజేసినారు. శిలువ మీద వేలాడింపజేయగానే చచ్చిపోలేదు ఆయన. 3 నుంచి హీ వాస్ లైక్, అంటే మధ్యాహ్నము 2 నుంచి 3 వరకు వేలాడి 3కి ఆయన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తుంటాం వాక్యంలో. మరి అంతగా ఎందుకు శ్రమ పడ్డాడో తెలుసా? మన శ్రమల నిమిత్తమై, మన దుఃఖము నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై అది వేలాడింపజేసి ఆయన అక్కడ నుంచి మనకు బెనిఫిట్ ఇస్తుంటే ఆ బెనిఫిట్ని మనం రిసీవ్ చేసుకోలేకుండా పోతున్నాం. ఈరోజు మనం ఆ బెనిఫిట్ని రిసీవ్ చేసుకునే వారికి ఉండాలి. అంటే హిస్ సఫరింగ్ ఈజ్ అవర్ ఎక్స్చేంజింగ్. ఆమేన్. హిస్ సఫరింగ్ ఈజ్ అవర్ ఎక్స్చేంజింగ్. రైట్, లెట్ వి గో హియర్. Matthew chapter 27 verse 46. Matthew chapter 27 verse 46. చదువుమా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. రైట్, ఇందాక మనం మాట్లాడుతూ వచ్చినాం, బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. సో తండ్రి తర్వాత ఏంది? తండ్రి తర్వాత కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మరి తండ్రి అయినప్పుడు ఈయన కుమారుడు కదా. కుమారుడు అన్నప్పుడు తండ్రి తండ్రి నన్నేలా నువ్వు చేయి విడిచితివి అని అనాలి కదా శిలువ మీద. అవునా కదా? ప్రింట్ రాంగ్ పడింది అంటారా, లేకపోతే ఇది తప్ప? అంటే యేసు ప్రభు వారికే తెలియదా ఏంటండి? ఇక్కడ ఏమని రాసి ఉంది? ఇంకొకసారి చదువుదామా అమ్మ, చదువుమా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. హల్లెలూయా. మరి నా దేవా అని ఎందుకు అన్నాడు? తండ్రి కదా. నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి అనాలి. కానీ నా దేవా అని ఎందుకు అన్నాడు? ఎందుకన్నాడంటే ఆ శిలువ మీద నిన్ను నన్ను ఆయన తీసుకొని ఆయన ఇప్పుడు మన లాగా నిలబడ్డాడు. అక్కడ శిలువ మీద నిలబడి అంటుండు, ఇప్పుడు మనకైన దేవుడు కాబట్టి ఆయన తండ్రిని దేవుడు అంటుండు, మనకు ఆ తండ్రిని ఇచ్చిండు. హల్లెలూయా. అందుకే మనము ధైర్యంగా ఆయన సింహాసనం మీదకి వెళ్ళి మనం అనొచ్చు, అబ్బా తండ్రి. హల్లెలూయా. మనకు తండ్రిగా మార్చడం కోసం ఆయన అక్కడ బలియాగమైనాడు. అక్కడ నా దేవా అని ఎందుకన్నాడో తెలుసా? నువ్వు నేను నా తండ్రి అని పలకడం కోసం. ఆమేన్. అక్కడ తండ్రి అంత ఏకగానేక కుమారుడు అండి. ఏకగానేక కుమారుడు. నీకు ఒక్కడే కుమారుడు ఉంటే నీకు తెలుస్తుంది. నీకు తెలుసు కదా, ఒక్క కుమారుడు కాబట్టి లాడ్కా బేటా మా మమ్మీకి. కాబట్టి ఒక్క కుమారుడు ఉంటే తెలుస్తుంది. సో తండ్రి కంట ఒకడే కుమారుడు యేసుప్రభు వారు. అయితే యేసుప్రభు వారిని మనము పాత నిబంధనలో చూస్తే, స్త్రీ అయినను తన బిడ్డను మర్చును గాని నేను మర్చునా అంటే లేఖనాలు లెక్కింప చేసిన వ్యక్తే ఇక్కడ ఏం చేస్తుండో? చెయ్యి విడిచిపెడుతుండు. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ చెయ్యి విడిచిపెట్టి ఇక్కడున్న బిడ్డల చేయి పట్టుకోవడం కోసం. ఆమేన్. సో డోంట్ వరీ, డోంట్ ఫియర్, డోంట్ గెట్ పానిక్. నీ అప్పులో నువ్వు భయపడకు, నీ రోగంలో నువ్వు భయపడకు, ఏదో అయిపోతుంది, ఏదో ముంచేస్తుంది, నా జీవితం కొట్టుకొని పోతుందని నువ్వు కంగారు పడకు. నీ తండ్రి నీ చేయి పట్టుకొని ఉన్నాడు. అందరికీ దేవుడు, నీకు మట్టుకు తండ్రే. ఆమేన్. ఆయన ఆ కుమారుడు చెయ్యి ఎందుకు విడిచిపెట్టిండంటే ఈ కుమారుల చెయ్యి పట్టుకోవడం కోసం, ఈ బిడ్డల చెయ్యి పట్టుకోవడం కోసం. సో ఫ్రమ్ టుడే గాడ్ ఈస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. నీ చెయ్యి దేవుడు పట్టుకుంటుండు. ఇందాక ఎస్ఆర్ సిస్టర్ గారు కూడా చెప్పినారు, దొంగలు వారి జీవితంలో వారికి రక్షణ లేదు. మరి బాప్తిజం తీసుకున్నారు వాళ్ళు? తీసుకోలేదు. కానీ ఆయనతో పాటు నేడు నువ్వు నాతో కలిసి పరదేశిలో ఉంటావని చెప్పినాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడో తెలుసా? ఈ దేవుని యొక్క మంచితనం అక్కడ అనుభవించినాడు. ఈ దేవుని యొక్క గుడ్నెస్ ఆయన చూసినాడు.
అందుకే గుడ్ ఫ్రైడే. ఈరోజు ఈ దేవుని యొక్క మంచితనము అంటే ఆయన నీకు తండ్రిగా మారిండని, ఆ కుమారుడు చేయి విడిచిపెట్టి నీ చేయి పట్టుకోండి నువ్వు గ్రహించుకుంటే ఈ మంచితనాన్ని గ్రహించుకుంటే నీ మనసులో మార్పు జరుగుతుంది. ఆమేన్. ఆ దొంగ మనసు మారినట్లుగా మన మనసు మారిపోతుంది. అండ్ డూ యు నో, ఆ దొంగ అందలాగా ట్రెడిషన్గా బాప్తిజం తీసుకోలే. బాప్తిజం తీసుకోకపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళిండో తెలుసా? పరలోకంకి వెళ్ళిండు. అసలు బాప్తిజం నీటితో తీసుకోవడం కాదు, నేను ఒప్పుకుంటాను, నీటితోటి కూడా తీసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా నీటితోటి బాప్తిజం పొందుకున్నారు. యోహాన్ చేతిలో బాప్తిజం తీసుకోండు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన బాప్తిజం ఏంటో తెలుసా? నీ మనసు నూతన పరచబడము. నీ మనసు మారనంతసేపు నువ్వు చిలకరింపు బాప్తిజం తీసుకున్నా, నీటిలో 100 సార్లు మునిగినా, యోర్దానికి వెళ్ళి మునిగినా, నీకు పెద్ద పెద్ద పాపులు నీకు బాప్తిజం ఇచ్చినా, పరలోకానికి వెళ్ళడము కొంచెం కష్టమే. కానీ ఎప్పుడైతే నీ హృదయం మారుతుందో, నీ మనసు తిరుగుతుందో దేవుడు వైపు, అప్పుడు జరుగుతుంది. అంటే ఇక్కడ నువ్వు గ్రహించుకోవాల్సింది ఒకటే, ఆయన శిలువ మీద సఫర్ అయింది, ఆయన తండ్రిని దేవా అనింది ఎందుకో తెలుసా? నువ్వు కుమారుడిగా మారబడడం కోసము. సో ఈ రోజు నుంచి నీకు అందరిలాగా ఆయన దేవుడు కాదు, తండ్రి. హల్లెలూయా. అందరికీ ఇప్పుడు నీకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళు మొక్కుకుంటే ఆ మొక్కుబళ్ళ కోసం జరుగుతుందని గ్రహించుకుంటారు. కానీ నువ్వు మొక్కుబళ్ళ కోసం కాదు, నీ తండ్రి నేను కన్నడని ఆయనను పట్టుకో. హల్లెలూయా. నేను మా మమ్మీని, అమ్మ నాకు ఇది కావాలని అడుగుతా. ఓకే, ఆమెకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఆమె నాకు అది ఇవ్వడానికి డబ్బులు కూడబెడుతూ ఉంటుంది. నేను ఏం అడుగుతానంటే, ఒక బండి నిజంగానే వాస్తవమే లేదు, ఇంటర్లో ఒక బండి కొనిమని అడిగినాను. అప్పుడే అది 68,000 68,000 అప్పుడు 68,000 అయితే అడిగితే ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి కూడబెట్టిరు, డబ్బులు కూడబెట్టి అది కొనిచ్చే వరకు నాకు ఓపిక లేదు. ఇంకెప్పుడు కొనిస్తావు. ఒక డైలాగ్ కొట్టేటోని ఏంటో తెలుసా? మా మమ్మీ కూడా అప్పుడప్పుడు ఒక డైలాగ్ కొట్టేది ఆ బాధలలో, కష్టాలు. ఏమని తెలుసా? నా కడుపులో పుట్టడం కన్నా ఒక మంచి ధనికుడు కడుపులో పుడితే సుఖపడేటోడివి, నీ కడుపులో పుట్టడం కన్నా ఆడి కడుపులో పుడితే ఆడు కారాన్ని ఊరిచ్చేటోడు అనేటోడి. మీరు ఎంతమంది అన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఉన్నది ఒప్పుకోవాలి కదా. గుడ్ ఫ్రైడే రోజు కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? సో నేను అనేవాడిని. మరి అట్లా అన్నా కూడా ఏం చేసినా కూడా ఫైనల్గా నాకైతే కొనిచ్చినారు. అంటే టైం టేకింగ్ అయింది కానీ కొనిచ్చినారు. అలాగని వాళ్ళు కొనియకపోతే నాకు నా తల్లి కాకుండా పోతుందా? కొనిచ్చినంత మటుకు నాకు తల్లి పక్కా తల్లిగా అంటే ఆ గ్యారంటీ ఉంటుందా? కొనిచ్చినా కొనియకపోయినా ఆమె నా తల్లే, అంతేనా కాదా? ఇన్ ద సేమ్ వే నీ కోసం రక్తం కార్చిండు కాబట్టి ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తే లేట్ అయినా ఫాస్ట్ అయినా నీ జీవితంలో ఖచ్చితంగా అవుతుంది. అది ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం నీకు ఇయ్యాడు. లేకపోతే నువ్వు ఆయనని ఏదో పట్టుకొని గట్టిగా ఉండాలని ఆయన నీకు ఇయ్యాడు. కానీ ఎందుకు ఇస్తుండో తెలుసా? బై హిస్ గుడ్నెస్, ఆయన మంచితనాన్ని బట్టి. సో ఈ క్రాస్ నిన్ను దేవుని నుంచి దూరం చేయట్లే, ఈ క్రాస్ నిన్ను దగ్గరికి లాగుతుంది. నిన్ను ఆయన దేవుడిగా చూడమనట్లే, కానీ తండ్రిగా చూడమంటుంది. సరే, ఒకసారి కీర్తనలు 91 మొదటి వచనానికి వెళ్దాం. రైట్, చదువు. రైట్, ఒక్క నిమిషం అండి, నేను తీస్తా. కీర్తనలు 91:1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నీడను విశ్రమించువాడు. ఇది ఏంది? దీని అర్థం ఏంటంటారు? చాలామందికి కీర్తనలు 23, ఓకే, కీర్తనలు 91 బాగా కంఠస్థం ఉంటుంది. ఎందుకని? సేవకులు చెప్తారు, విశ్వాసులు చెప్తారు. ఏమని తెలుసా? నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో కీర్తనలు 91, 23 పక్కా పనిచేస్తాయిరా బాబు. ఎట్లయిపోయింది తెలుసా? మనకి జలుబొస్తే జలుబొస్తే సిట్రోజను, జ్వరం వస్తే క్రోసిను, డోలో 650 లాగా ఈ చాప్టర్స్ అయిపోయినాయి. సో ఈ మొదటి వచనంలో ఉన్న
ఆ ఒక బ్యూటీనెస్ మనకు అర్థం కావట్లేదు. ఏం చెప్తుండంటే మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరైతే నివసిస్తారో వారికే కీర్తన వర్తబుల్. అయితే నివసించువాడే, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడే, సర్వశక్తుని నీడలో. సో మనము బయటకు వెళ్తే ఎండబడ్డప్పుడు నీడ తెలుస్తుంది. సో ఆ నీడ మన మీద పడాలంటే మనం దూరంగా ఉంటే పడుతుందా, దగ్గరికి వెళ్తే పడుతుందా? జీవి ఇక్కడ రామ్మా, జల్దీ రా. ఇప్పుడు మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము, నేను ఇక్కడున్నా, తను ఇక్కడ ఉంది, ఎండ కొడుతుంది, నీడ ఇక్కడ ఉండి ఈమె మీదకి ఆటోమేటిక్ పడుతుందా పడదా? కానీ నువ్వు అక్కడ ఉండి బిడ్డ, తను ఇక్కడ ఉంది, ఇంకో ఇక్కడ నీడ కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుందిగా. నేను ఇక్కడున్నా, ఇప్పుడు నీడ పడుతుందా? పడదు. అంటే ఈమె ఎక్కడ రావాలా? దగ్గరికి రావాలి. అయితే ఈమెను దేవుడు దగ్గరికి రమ్మన్నట్లే, దేవుడే ఈమె దగ్గరికి వెళ్తా అంటుండు. దట్ ఈస్ కాల్డ్ క్రాస్. ఈమె దగ్గరకు వచ్చి ఈమె మీద నీడ పడేటట్టు చేస్తుండు. హల్లెలూయా. అందుకే దేవుడు శిలువ మీద రక్తం కార్చి అంటుండు, ఇక మీరు నాకు అంటే అందరిలాగా నేను మిమ్మల్ని భక్తులుగా చూడట్లే, నేను మీకు బాబాని కాదు, మీరు నాకు భక్తులు కాదు, కానీ నేను ఇక్కడ నుంచి నేను మీకు తండ్రిగా పరిచయం చేసుకుంటున్నారు, మీరు నా వారసులు. ఆమేన్, మీరు నా వారసులు. అందుకే ఒకసారి చూద్దాం, ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 13. ఎఫెసీయులు 2వ అధ్యాయము 13వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంతేనా అండి? ఏం చదివినారు? 2:13 అదేనా? ఇంకొకసారి చదువు. అయినను మునుపు దూరస్తులైన మీరు. సారీ, నేనే రాంగ్ తీసాను. నేను ప్రసంగిలోకి వెళ్ళి చూస్తున్నాను, ఎక్కడ కనిపిస్తుంది మరి? ఒక్క నిమిషం. 2:13 రైట్, చదువు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసునందు క్రీస్తు రక్తము వలన ఎవరి రక్తం వలన? క్రీస్తు రక్తము. అంటే శిలువ మీద ఆయన కార్చిన రక్తము వలన ఇప్పుడు ఏమైనారంట? సమీపస్తులైనారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఏం చేస్తుండో ఈ క్రాస్ ద్వారా ఇంకా దగ్గరికి తీసుకుంటుండు. నిన్ను దూరం చేయట్లే, భయపడించి నువ్వు ఇట్లుండాలరా బాబు, అట్లుండాలరా బాబు అని చెప్పట్లే, దగ్గరికి తీసుకుంటుండు. చెప్తుండు, ఇన్ని రోజులు నువ్వు నన్ను దేవుడా అని పిలిచినావు, కానీ ఇప్పటి నుంచి నన్ను ఏమని పిలవాలా? తండ్రి అని పిలవాలా. ఎందుకో తెలుసా? నీ పాపములు, నీ అతిక్రమములు అన్నిటికీ నేను ఇక్కడ చెల్లించేసిన, ఇక నువ్వు భరించడానికి ఏమీ లేదు, ఇది నమ్ము నువ్వు అని చెప్తుండు దేవుడు. రైట్, చూద్దాం మత్తయి సువార్త 27. ఓకే, దానికన్నా ముందు రోమీలు 5:10. రోమీలు 5:10 ఇది చూసుకొని అక్కడికి వెళ్దాం. రోమికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. రైట్, ఎట్లున్నామంట? మనము శత్రువులుగా ఉండేనంట. ఆయన శిల్వ యాగం కాకముందు మనం ఎట్లున్నామో శత్రువులుగా ఉన్నాం. కానీ ఆయన శిల్వ యాగం తర్వాత, ఆయన శిల్వ బలియాగం ద్వారా మనం ఇప్పుడు ఏమైపోయినాము? మిత్రులుగా మారిపోయినాం. సమాధానం వచ్చింది. కానీ చాలామంది ఈ క్రాస్ని ఒక్కటే ఫోకస్ చేయరు, అన్నిటినీ ఫోకస్ చేస్తారు. కానీ ఈ రోజు నుంచి ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో, మీ యొక్క రిలేషన్షిప్ మధ్యలో క్రీస్తు ఉండాలా. వివాహం చేసేటప్పుడు చెప్తారు కదా, క్రీస్తు మీ మధ్యలో ఉండాలమ్మా అని చెప్తారా లేదా? కష్టమైన సుఖమైన అని ప్రామిసెస్ వేపిస్తారా లేదా? సో మీ మధ్యలో క్రీస్తు ఉండాలా. మీ 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 బిడ్డలు చదువుకుంటున్నారేమో, వాళ్ళ చదువులలో మొదటి స్థానం క్రీస్తు అయి ఉండాలా. ఆమేన్. సో ఇన్ ఎవ్రీథింగ్ నీ గృహంలో క్రీస్తు సెంటర్ పాయింట్ అయి ఉండాలా. ఎప్పుడైతే ఆయన నీకు సెంటర్ పాయింట్గా ఉంటాడో, నువ్వు శత్రువు కాదంట, మిత్రుడిగా అనిపిస్తుంటావంట. ఆమేన్. లెట్ వి గో. సో చూద్దాం మత్తయి సువార్త 27:45 నుంచి 46 వరకు. వర్డ్ అర్థమవుతుంది కదండి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వచనము. అక్కడ నిలిచి ఉన్న వారిలో
కొందరు ఆ మాట విని మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 45. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఆ దేశమంతటను ఏం కమ్మిందంట? చీకటి. సో నేను ముందుగా మీకు ఒకటి చెప్పిన, మన డార్క్నెస్ దేవుడు ఏం చేస్తూ ఉంటుండో బ్రైట్ ఫ్యూచర్గా చేస్తూ అంటుండు. మన దుఃఖాన్ని పూదండగా, మన బూడిదను పూదండగా చేస్తానని చెప్పినాను కదా. సో ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మిన. మొత్తం చీకటి అయిపోయిందంట. మొత్తం చీకటి అయిపోయింది అంటే ఆ దేశంలో ఎప్పుడు మధ్యాహ్న వేళలో చీకటి అసలు ఎప్పుడు చూడలేదంట. చూడండి, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళి చూడు, ఎండ ఎట్లా కొడుతుంది. మనం చెప్తాం కదా, ఎండాకాలంలో ఎవరైనా బయటకు వెళ్తే అరే ఎండకి వెళ్ళకరా, మధ్యాహ్నము బయటికి వెళ్ళకు, ఎందుకో ఎండ దెబ్బ కొడుతుందని చెప్తుంటాం. సో సన్ స్ట్రోక్ కొడుతుంది, మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళదు. ఎందుకంటే సూర్యుడు ఉదయకాలం కంట సాయంకాలం కంటే మధ్యాహ్నము బాగా వెలిగిస్తాడంట, బాగా ప్రకాశిస్తుంటాడంట, చాలా వేడి వస్తుంటుందంట. అంటే అంత వెలుగు రావాల్సినది పోయి ఆ సమయంలో ఏం జరిగింది తెలుసా? కట్టిక చీకటి అయిపోయిందంట. కట్టిక చీకటి అంటే ఎట్లా కనిపిస్తుంది తెలుసా? ఒక రాత్రిలా కనిపిస్తుందంట. సో అక్కడ జ్యూయిష్ని మనము చూసుకుంటూ వెళ్తే మామూలుగా 3 o'clock మధ్యాహ్నము 3 వరకు ఇది జరిగినట్లుగా మనం చూస్తే 12 నుంచి 3 వరకు 12 అంటే యేసుప్రభువాన్ని 12కి శిలువ మీద వేలాడింపజేశాడు. 3 వరకు కూడా ఆయన వేలాడుతున్నాడు. అంటే 3 గంటలు ఏం జరిగింది? కట్టిక చీకటి ఉంది, వెలుగు లేదు, ఘోరాతి ఘోరమైన చీకటి ఉంది. సో ఈ 3 గంటలు ఘోరాతి ఘోరమైన చీకటి ఉన్నప్పుడు ఈ భూమి మొత్తము చీకటితో కమ్మినప్పుడు వీ క్యాన్ సీ ఈ ఏప్రిల్ ఈ 3వ తారీఖు మామూలుగా చూస్తే ఎండాకాలం, కానీ ఎండాకాలంలో ఇది జరగడం సాధ్యమా? వర్షం పడితేనే అమ్మయ్య అనుకుంటాం, కానీ చీకటి రాత్రిలాగా మధ్యాహ్నం కనిపిస్తే ఎట్లుంటుంది? అదొక అద్భుతమా కాదా? అద్భుతమే. సో దేవుడంట లేఖనాన్ని నెరవేర్చుటము కోసము చీకటి కమ్మేటట్టు చేపించినాడంట. ఏంటి? చీకటి కమ్మేటట్టు చేసాడు. ఎందుకు తెలుసా? నీ చీకటిని ఆయన తీసుకొని ఆయన వెలుగును నీకు ఇవ్వడం కోసము. ఆమేన్. నీ దుఃఖాన్ని ఆయన తీసుకొని ఆయన ధైర్యాన్ని నీకు ఇవ్వడం కోసం. చీకట్లో ఏమవుతుంది? భయం అవుతుందా లేదా? అయితే నీ భయాన్ని ఆయన తీసుకొని ఆయన ధైర్యంను నీకు ఇవ్వడం కోసము ఆ చీకటి కమ్మేటట్టు చేశాడు. చూద్దాం, ముందుకెళ్దాం. లెట్ వి గో. ఒకసారి చదువుమా 6వ వచనం, 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. రైట్. సో ఇక్కడ తండ్రితో మాట్లాడుతుండు, దేవుడితో మాట్లాడుతుండు. ఏమంటుండు? నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అని అడుగుతుండు. అడిగినప్పుడు దేవుడు ఆయన దగ్గరికి ఏ రీతికి వచ్చిండంట తెలుసా? ఆయన దగ్గరికి తండ్రి ఒక వీపు చూపిస్తూ వచ్చిండంట. అంటే బ్యాక్ సైడే చూపిస్తుండంట, ఫ్రంట్ సైడ్ చూపెట్టట్లేదంట. ఎందుకని? ఆయనంట మోషే కాలంలో మోషేని ఏ రీతిగా కనపరుచుకోండో తెలుసా? ఆయన వీపే చూపించిండు. ఎందుకు? మోషే తన ముఖంను చూడడానికి అర్హుడు కాదు, అందుకనే వెనుక భాగం చూపిస్తూ వచ్చిండు. ఇక్కడ కూడా యాక్చువల్గా యేసుప్రభు వైపుకి తండ్రి ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండే మాట్లాడుతుండు. కానీ ఎప్పుడైతే శిలువ మీదకి వెళ్ళిండో, యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళిండో, ఆయన అంట ఈ రీతిగా మారిండంట. ఈ రీతిగా తిరిగిపోయి ఆయన వీపును తండ్రికి యేసుప్రభు వారికి చూపిస్తుండు. ఈ ఫేజ్ అంతా మన వైపుకి చూపించి అంటుండు, పాపము మోసుకొని పాపం అనుభవిస్తున్న మీరు నా తట్టుకి రండి, తప్పిపోయిన కుమారులారా నా తట్టుకు రండని మన వైపు చేతులు చాపిండు. ఆయన వైపుకి వీపు చూపించి ఏమంటుండు? నీ వీపు నా కోసం నలుగొట్టబడ్డది, అంటే నా కోసం నలుగొట్టబడ్డది కాబట్టి, నా చిత్తాన్ని నెరవేర్చినావు కాబట్టి నీకు నా సింహాసనం ఇస్తానంటుండు. ఆమేన్. సో గాడ్ ఈజ్ సేయింగ్, ఆయన చేతులు చాపి చెప్తుండు, నువ్వు నా తట్టుకు రావాలా. లెట్ వి సీ, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మోషేతోటి అంటే లైక్ మోషేకి ఏ రీతికి అయితే చూపించుకొని వీప్ చూపించిండో, అండ్ యేసుప్రభు వారికి డైరెక్ట్గా వీప్ చూపించిండో, తర్వాత మనకి తన ముఖము చూపించిండో, ఇదంతా
ఉట్టిగా అయిపోలే కానీ ఒక సింబలైజింగ్గా జరిగింది. అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఆ క్రాస్ మీద జరుగుతూ వచ్చింది. ఉట్టిగానే ఏదో అయిపోతుందంటే అయిపోలేదు. దెర్ వాజ్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. సో దేవుడు ఒకసారి చూద్దాం, కీర్తనలు 22 మొదటి 3 వచనాలు. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇట్ నాకు ఒకటి గుర్తు చేసిండు, అది చెప్తా. అయితే శిలువ మీద ఇంత ఘోరంగా దేవుడు అనుభవించి అక్కడ గాయపరచబడి అక్కడ మాట్లాడుతూ వచ్చిండు కదా. మరి మోషేతోటి మాట్లాడుతున్నప్పుడు మొదటిసారిగా ఎక్కడి నుంచి మాట్లాడుతూ వచ్చిండు? ఆయన తప్పిపోయిన తర్వాత, ఆయన ఒకరిని హత్య చేసిన తర్వాత, ఆయన జీవితం ఆయన జీవిస్తున్నప్పుడు, ఆయన చూపు మందమవుతున్నప్పుడు ఆయనతోటి కొండెక్కి అక్కడ దేనిలోంచి మాట్లాడుతుండు? పొదలోంచి. ఎందుకు పొదలోంచి మాట్లాడాలి దేవుడు? దాని తర్వాత ఎప్పుడైనా పొదలోంచి మాట్లాడిండా? మాట్లాడలేదు. అప్పుడే మాట్లాడిండు. ఎందుకంటే ఆ పొదలో ఆయన నలిగిపోతూ సఫరింగ్ని చూపించాడు. అంటే ఒక మంటలో కాలుతుంటే ఎట్లుంటుంది? ఆ సఫరింగ్ని అక్కడ చూపించి అంటుండో, నా బిడ్డలు అక్కడ బంధకాలలో ఉన్నారు, వాళ్ళ బంధకాలను నేను అనుభవిస్తున్నా మోషే, ఇప్పుడు వెళ్ళి నా బిడ్డలను విడిపించిపో అంటుండు. పాత నిబంధనలో కూడా దేవుడు మన కోసం అనుభవించాడు. అండ్ అది అంటే జీసస్ యొక్క ప్రొఫెసీస్ అంట, ఇంచుమించు 380 ప్రొఫెసీస్ అంట. అన్నిటినీ నెరవేర్చి కొత్త నిబంధనలో శిలువ మీదకి ఎక్కి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడంట. సో పాత నిబంధనలో ఆ పొదలో ఏ రీతిగా అయితే సఫర్ అయితే వచ్చినాడో, శిలువ మీద కూడా ఆయన సఫర్ అయితే వచ్చినాడు. ఆ సఫరింగ్లోంచి వచ్చిందే రక్షణ. రైట్, చూద్దాం, చదువుమా 22 మొదటి 3 వచనాలు. కీర్తనలు 22, 1, 2, 3. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. రైట్, రాత్రి వేళ నేను మౌనంగా ఉండుటలేదు. సో ఈ లైన్ ఎందుకు అట్టర్ చేస్తుండు దేవుడు? ఇప్పుడు సిల్వ మీద ఉన్నాడు, ఓకే, సిల్వ మీద ఉన్నప్పుడు పగలు రాత్రి అని ఒకటేసారి ఎట్లా అనగలుగుతాడు? ఒక దినంలో ఎన్ని రాత్రులు ఉంటాయి? ఒక డేలో ఒకటే రాత్రి ఉంటుంది కదా, 2 రాత్రులు ఉంటాయా? అసలు హైలీ ఇంపాసిబుల్ కదా. అయితే ఇక్కడ జరిగింది అదే. ఎప్పుడైతే బలి పశువుగా దేవుడు మారబడ్డాడో, శిలువ మీదకి వేలాడబడ్డాడో, 3 గంటలు ఏమైందంట? కట్టిక చీకటి, అంటే రాత్రిలాగా మారిపోయిందంట. ఆయన బలి కావడం కోసము ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు లేని రీతిగా 2 రాత్రులు ఆ ఒక్కరోజే ఉందంట. అలాంటి దినము ఇక లేదంట, ఇక రాదంట. అర్థమవుతూ వస్తుందా అండి? సో ఆయన చనిపోయిన దినము ఒక మిరాకిల్ డే. ఎందుకంటే 2 nights in 1 day, 2 రాత్రులు ఒక్క రోజులో. ఎందుకో తెలుసా? చీకటికి సాదృశ్యము అపవాది క్రియలు. సో ఆ చీకటిని ఆయన మింగివేయడం కోసము సాదృశ్యంగా దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని నేను మింగివేసిన అని చెప్పడం కోసం ఆయన అక్కడ అది పలకడం జరుగుతుంది. చదువు ఒకసారి 2nd verse. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఎందుకంటుండి ఈ మాట? ఇది గెత్సెమనే తోటలో ఆయన పలికిన మాట కాదు. గెత్సెమనే తోటలో దేవుడు మొర విన్నాడు, ఉత్తరం ఇచ్చాడు. ఇది ఎక్కడ జరిగిందంట? సిల్వ మీదే జరిగిందంట. ఇట్ ఈస్ క్లియర్. అంటే సిల్వ మీద ఆయన ఏమంటుండు? పగలు రాత్రి అంటుండు. సో దేర్ ఆర్ 2 nights. ఆ 3 గంటల సమయంలో, అంటే ఆ 3 గంటలు చీకటి కమ్మిన సమయంలో పలుకుతున్న మాటలు ఇది. రైట్, చదువుమా 3వ వచనము. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. నువ్వు ఎవరి స్తోత్రాల మీద ఆసీనుడవై ఉన్నావు? ఇజ్రాయేలీయులు. సో ఈరోజు మనం అందరం ఎవరి బిడ్డలం తెలుసా? ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్కి సాదృశ్యమైంది సంఘము. ఈ సంఘము యొక్క స్తోత్రాల మీద అర్హుడు ఇప్పుడు దేవుడై ఉన్నాడు. అంటే ఆయన అక్కడ ఆ 3 గంటలు సఫర్ అయ్యి ఆ చీకటిలో వేలాడడానికి కారణం ఏందో తెలుసా? నువ్వు నేను దేవుని స్తుతించడం కోసం. ఆమేన్. సో ద డార్కెస్ట్ మూమెంట్ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ బ్రైటెస్ట్ ఫ్యూచర్. నీ కట్టిక చీకటిని దేవుడు గొప్ప వెలుగుగా మార్చబోతున్నాడు. సో బిలీవ్,
నీ పూదండను అంటే నీ బూడిదను దేవుడు పూదండగా చేస్తున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మార్చివేస్తున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్ ఎ గ్రేటర్ థింగ్స్. గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఒకటే నమ్ము, ఈ గుడ్ ఫ్రైడే నువ్వు ఈ రోజు నుంచి ఆయన పోలికల్లోకి అడుగు వేసి ముందుకు వెళ్ళాలా. చూడండి, చాలామంది వాళ్ళ కష్టకాలంలో దేవుణ్ణి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి నిందిస్తారు, దేవుణ్ణి దూరపరుచుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తుండో తెలుసా? ఆయనకు శోధన వచ్చింది, ఆయనకు కష్టం వచ్చింది, ఆయనకు వేదన వచ్చింది, అంత కష్టంలో ఆయన నోరు తెరవలేదంట. ఒక పాట ఉంటుంది, నోరు మెదపలేదా నీ ప్రేమ అని. సో అంత కష్టంలో కూడా ఆయన మౌనంగా ఎందుకుండో తెలుసా? ఆయన కష్టంలోనే, అసలైన బాధలోనే, అసలైన శ్రమలోనే రియాలిటీ బయటకు వస్తుందంట, ఒరిజినాలిటీ బయటకు వస్తుందంట. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, అంత బాగున్నప్పుడు హాయక్క అనడం వేరు, నువ్వు సుర్సుర్ అని కోపంతో వచ్చినప్పుడు హాయక్క అంటే అప్పుడు నువ్వు నాకు చెప్పే హాయి వేరేగా ఉంటుంది. అవునా కదా? అంతేనా కదన్నా? ఇప్పుడు నువ్వు ఫుల్ ప్రెషర్ వర్క్ చేస్తున్నారన్న, మీరు క్యాబిన్లో కూర్చున్నారు, మామూలుగా మీరు క్యాష్ డిపాజిట్లు అయితే గుడ్ మార్నింగ్ బ్రదర్ అంటే గుడ్ మార్నింగ్ బ్రదర్ అని చెప్పి ఎంత క్యాష్ అయిందని, టీ తాగినారా, కాఫీ తాగినారా అని మంచిగా మాట్లాడుతూ తీసుకుంటాం. అదే ఫుల్ ఒకదాని తర్వాత ఒకటి హెవీ డిపాజిట్స్ అయిన తర్వాత లాస్ట్కి ఎవడో ఒకడు వచ్చి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు అంటే నీకు ఎట్లుంటుంది? ఫస్ట్ డిపాజిట్ ఏంది, 3 వచ్చినావు, ఎప్పుడు రాలేను, రియాలిటీ బయటకు వస్తుంటుంది కదా. సో మన ప్రెషర్స్లో, మన కష్టాలలో, మన బాధలో మన రియాలిటీ బయటకు వస్తుంది. యేసుప్రభు వారు రియాలిటీ ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? సిలువ మీద. ఆయన ఎప్పుడు ఒకటేలాగా ఉండంట, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. మనమే మారుతూ వస్తున్నాము, ఒరిజినాలిటీని మిస్ అవుతున్నాం. కానీ దేవుడు ఈరోజు చెప్తుండు, నీకు సిలువ అనేది ఒక పరీక్ష లాంటిది, నువ్వు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుము అంటుండు. ఆయన సిలువను ఎత్తుకొని మనం ఆయనను వెంబడించినమా, ఆయన మన యందు ఆనందపడతాడు అంట. దెర్ ఈస్ అ స్క్రిప్చర్, చదువు ఒకసారి. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుము అని ఉంటుంది. క్యారీ యువర్ క్రాస్. అది చదివేసి మనం ముగించుకుందాం, అయిపోయింది, ఇట్స్ ఓవర్. వాట్ 9:23? లూక్, జాన్ చాప్టర్ ఏది? చదువు. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సండే ఒక రోజు అన్నాడా, ఫ్రైడే ఒక రోజు అన్నాడా, మంత్కి ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్లోనే అన్నాడా? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఎవరైతే వెంబడిస్తారో వారి యందు ఏముంటుంది? చదువు, అది ఆనందిస్తున్నా అని ఉంటుంది. దెర్ ఈస్ ఎ స్క్రిప్చర్ ఉంటుంది. ఇరవై 24వ వర్షం చదువు. అదే లూక్ చాప్టర్, మాథ్యూ చాప్టర్ 16:24. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఓకే, కానీ ఉంటుంది, ఒక చోటు ఉంటుంది. ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. సో ఒక వర్స్ ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా సర్చ్ చేయడానికి చూడండి. ఏముంటుందంటే, వారి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తే నేను మీ యందు ఏం చేస్తా అంటుండు, ఆనందిస్తా అంటుండు. సో ఈ రోజు నుంచి మనము మన సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించాలి. అంటే మన సిలువను ఎత్తుకొని అంటే క్రాస్ చేయించుకోకండి వెళ్ళి. ఓకే, మళ్ళీ అనిల్ బ్రదర్ చెప్పిండు కదా అని పెద్ద సిల్వ నన్ను మెజర్మెంట్స్ అడగకండి. ఓకే, 150 కిలోలే ఉండాలా బ్రదర్, 140 ఉంటే సరిపోతుందా, కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది టేక్ కట్టా అని అడగకండి. ఓకే, సో సిల్వకు అర్థం ఏంటంటే నీ ఒరిజినాలిటీ ఎట్లుండాలంటే, కష్టం వచ్చినప్పుడు అదే రీతిగా ఉండాలి. నీ విశ్వాసంలో, నువ్వు ఆత్మీయతలో. కష్టం లేనప్పుడు కూడా అదే రీతిగా ఉండాలా. నీవు అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఇందాకనే సిస్టర్, నేనే మీకు ఉదాహరణ. తను చాప్టర్ చెప్పకుండా 9:23 ఏదో చెప్తుంది. నా టోన్ ఏమైంది, కొంచెం మారి ఏం చాప్టర్ అమ్మా అని అడుగుతున్నాను. మాథ్యూ మార్కా లూకా అంటే ఇది రావద్దంట. ఏం రావాలంట తెలుసా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో అప్పుడు కూడా అది రావాలి. ఇది కష్టమే. ఈ సిల్వను వేసుకొని మోసుకుంటూ వెంబడించడం కష్టమే, కానీ వెంబడించువాడే క్రైస్తవుడు. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మనము మన సిల్వను ఎత్తుకొని దేవుని వెంబడిస్తాం. సిల్వను ఎత్తుకున్నవాడు ఎట్లయితాడు తెలుసా, ఆయనకు సమీపంగా మారుతాడు. సిల్వను ఎత్తుకున్నవాడు ఏమవుతాడు తెలుసా, ఆయన కుమారుడుగా ఉంటాడు. సిల్వ ఎత్తుకున్నవాడు ఏమవుతాడు తెలుసా, సర్వశక్తు నీడలో విశ్రమిస్తాడు. అంటే వాడికి ఏ కష్టమో వచ్చిన దేవుడు వాడిని కాపాడుతాడు. చూడండి, 91 చాప్టర్ మనం చదువుకుంటూ వెళ్తుంటే, సింహములను నాగుపాములను అంటే సింహం వచ్చినందుకే కదా అనగదొక్కింది, రాకుండానే అనగదొక్కుతావా? చాలామంది ఏమంటారు, నాకు సింహమే రావద్దు నా మార్గంలో, నాగుపామే ఉండదు. నాగుపాము రావాలా, సింహం ఉండాలా, నువ్వు దాన్ని చీల్చాలా, తొక్కాలా. రైట్, సిల్వను వేసుకున్నోడికే శక్తి ఉంటుంది దానిని తొక్కడానికి, ప్రతి ఒక్కడు తొక్కలేడు. కాబట్టి ఈ రోజు నుంచి గాడ్ ఈజ్ సేయింగ్ వన్ థింగ్, మీరు ఈ సిల్వలోంచి నేను మిమ్మల్ని దూరస్తులుగా చూడట్లేదు, మిమ్మల్ని నేను శత్రువులాగా చూడట్లేదు, కానీ మిమ్మల్ని నేను నా కుమారులుగా, వారసులుగా చేసుకొని ఉన్నాను. మరి తండ్రి యేసుప్రభు తట్టు తిరగకుండా మన వైపు తిరిగి మనల్ని ఆయన బిడ్డలుగా ఎంచుతున్నాడు. అంటే ఈరోజు మనలో ఎవరిని చూసుకుంటుండు, యేసుప్రభువాన్ని మనలో చూసుకుంటుండు. సో ఆయన నీడలో మనం ఉన్నాం కాబట్టి మనకు సింహాలు వచ్చినా, నాగుపాములు వచ్చిన వాటిని తొక్కే సామర్థ్యము, శక్తి మనకుంది. ఆయన రక్తము ఇంకా మనల్ని సమీపంగా మార్చింది కదా. ఇది దేవుడిచ్చిన వాక్యము. రైట్, సో దిస్ ఈస్ అ వర్డ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఈ గుడ్ ఫ్రైడే నీకు సన్షిప్ ఇచ్చింది. ఈ గుడ్ ఫ్రైడే నువ్వు ఎప్పుడు ఒకటే రీతిగా జీవించాలని నీకు నేర్పిస్తుంది. నువ్వు ఏమంటారు దాన్ని, అదేదో ఉంటుంది కదా, గడ్డి మీదకి వెళ్తే గ్రీన్ కలర్ అయిపోతుంది, తర్వాత ఊసరవెల్లి లాగా నువ్వు మారొద్దు. రైట్, చర్చిలో ఉన్నప్పుడు ఎంత అంటే ఇక్కడ అట్లా అంటూ లేరులే, కానీ చెప్తున్నా ఏమో రియాలిటీ నాకేం తెలుసు. చర్చిలో ఉన్నప్పుడు ఒకటేలాగా ఉండాలా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకటేలాగా ఉండాలా, నీ బాత్రూంలో కూడా ఒకటేలాగా ఉండాలా. అర్థమవుతుందా? ఎక్కడున్నా దేవుని ఆరాధించే విషయంలో నీ మనసు తిరగొద్దు. రైట్, ప్రతి విషయంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు కూడా అట్టివాడలాగానే ఉండి ఆయన సిల్వను వెంబడించుకుంటూ వెళ్ళు. ఆయనకి ఎట్టి మహిమ వచ్చిందో నీకు అట్టి మహిమ వస్తుంది. నిన్న జూమ్ కాల్లో మనం చెప్పుకున్నాం కదా, దేవుడు ఫస్ట్ అంటున్న వర్డ్ ఏందో తెలుసా, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏందో తెలుసా, చెప్పినానా, ఉందా, గుర్తుందా, మైండ్లో ఉందా, పోయిందా? పోయిందా? డ్రైవింగ్లో ఉండినా? ఓకే, జాన్ చాప్టర్ 17 19 ఉంది చూడు, అదొక్కటి చూసి క్లోజ్ చేద్దాం. చదువు. John chapter 19 verse 1. 19, 17. Right, 17:1. 17:1, 2 రెండు చదువు. ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్. యోహాను సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు.
యేసు ఈ మాటలు చెప్పి యేసు ఈ మాటను చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఏమొచ్చిందంట? ఆయన గడియ వచ్చి ఇక్కడ ఏమంటుండు? తండ్రి అంటుండా కదా, తండ్రి అంటుండు. మళ్ళీ శిలువ మీదకి ఎక్కిన తర్వాత తండ్రి అని ఎందుకు అనట్లే? శిలువ మీద నిన్ను నన్ను కూడా ఎక్కించుకోండు కాబట్టి, రైట్? అక్కడ దేవా అంటుండు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. హల్లెలూయా. సో నీ కుమారుని మహిమపరచుము, నీ కుమారుడికి ఇచ్చే మహిమ ద్వారా నువ్వు మహిమపరచంటుండు. ఈ చాప్టర్ మొత్తం చదువుకుంటూ వెళ్తే ఒక చోట ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? నాకు ఇచ్చిన మహిమను నేను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఈ చాప్టర్ మొత్తం దేవుడు మన గురించి ప్రేయర్ చేస్తుంటాడు. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తుంటాడు. సో ఈరోజు మనం వెంబడించి వారమై ఉంటే గాడ్స్ ఓన్ హార్ట్గా మారుతాం, దేవుని హృదయానుసారులుగా మారుతాం. సో ద ఫైనల్ వర్డ్ ఫర్ దిస్ గుడ్ ఫ్రైడే, గాడ్ ఇస్ సెయింగ్, సిల్వా నీకు ఒక పొజిషన్ ఇస్తుంది. క్రాస్ ఇస్ గివింగ్ యూ ఎ పొజిషన్. క్రాస్ ఇస్ నాట్ సీయింగ్ యూ యాజ్ అ స్లేవ్స్, క్రాసింగ్ సీయింగ్ యూ యాజ్ అ సన్షిప్. ఆమేన్. సిల్వ నుంచి నీకు ఒక అర్హత ఇవ్వబడ్డది, ఒక స్థానం ఇవ్వబడ్డది. అది దాసత్వమైన స్థానం కాదు, కానీ వారసత్వమైన స్థానము. ఆ వారసుడుగా ఉన్న నీవు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన అర్హత నువ్వు కోల్పోకు. అది పట్టుకొని జీవించు. అది ఉన్నంత వరకు ఏ సింహము ఏ నాగుపాము నిన్ను హాని చేయలేదు. దానిలో నువ్వు తొక్కుతావు, నువ్వు పైకి లేస్తావు, దేవుని మహిమపరిచే జీవితం నువ్వు జీవిస్తావు, అంతే. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. లెట్ వి స్టాండ్, నుంచొందాం. మరి ప్రభు బలలో పాల్భాగస్తులుగా మారదాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. ఒక 2 నిమిషాలు దేవుని వర్షిప్ చేసి మనం పార్టేక్ తీసుకుందాం. ఈ దినము చాలా మిరాక్యులస్ డే. ఎందుకు? 2 రాత్రులు వచ్చినాయి. ఎందుకు ఆ 2 రాత్రులు వచ్చినాయి అంటే, మధ్యాహ్నమే చీకటి కలగజేసి దేవుడు అంటుండు, నీ చీకటిని నేను మింగివేసిన, వెలుగ్గా చేసేసిన, ఇంకా నీకు చీకటి ఉండడానికి వీల్లేదు. అండ్ డూ యు నో, ఆయన సిల్వ మీద ఇక సమాప్తం అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? అరే మీకు చెప్తుంటే వస్తుంది, దేవుడు వాక్యం ఇస్తాడు. 3 కాదు 4 వరకు కూడా చెప్పుకుంటే వెళ్ళొచ్చు. ఇట్లా అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? తెర చీలిపోయిందంట. హల్లెలూయా. అది పైనుంచి కింది వరకు చీలిందంట. అంటే ఇప్పుడు వరకు నువ్వు దూరస్తుడేమో, ఇప్పుడు పరలోకానికి నీకు కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. క్రాస్ ఇస్ గివింగ్ యూ ఎ కనెక్షన్, ఎ పోర్టల్ టు హెవెన్. సో పరలోకం నుంచి ఈ రోజు నుంచి ప్రతిదీ నువ్వు పొందుకునే వారసుడుగా నువ్వు ఉన్నావు. ఆమేన్. రైట్, జస్ట్ క్లోజ్ అవర్ ఐస్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు దేవుని ఆరాధిస్తాం. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తాం. దేవానికి స్తోత్రములు, వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నన్ను దూరస్తుడిగా శత్రువుగా చూడట్లే కానీ నీకు సమీపంగా నన్ను మార్చుకొని ఉన్నావు. నీకు మిత్రుడిగా నన్ను చేసి ఉన్నావు. నీ స్నేహితుడిగా నన్ను చేసి ఉన్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. లెట్ వి ప్రే. కళ్ళు మూసుకొని మనము లెట్ వి ప్రే ఫర్ ఫ్యూ మినిట్స్. మూసుకొని ప్రేయర్ చేస్తూనే ఉందాం. దేవా, నీ సిల్వను వెతుకొని నేను నిన్ను వెంబడించి వాడనై ఉండాలి తండ్రి. అయ్యా, నీ కోసం జీవించి వాడనై ఉండాలి దేవా. లెట్ వి యాజ్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఆఫ్ ద సాక్రమెంట్, దేవుడి యొక్క బలి ఒక లాస్ట్ సప్పర్లో మనం పాలుభాగస్తులుగా మారుతుండగా, ప్రభు బల్లలో మనం చేయి వేయించి ఉండగా, ఈరోజు ఒక తీర్మానానికి వచ్చేద్దాం. ఈరోజు ఒక మాట పలుకుదాం. దేవా, నేను ఇక దాసుడను కాదు, నేను ఇక నీ కుమారుడను, నేను ఇక వారసుడను తండ్రి. అయ్యా, ఇక నేను ఏ విషయంలో దాసత్వంలో ఉండడానికి వీల్లేదయ్యా. నీ సిలువ యాగము, నీ సిలువ రక్తము పలికిందయ్యా. కయ్యోను ఏబేలు విషయంలో మరి అక్కడ ఘోరమైన హత్య జరిగినప్పుడు రక్తము సాక్ష్యం పలికిందండి. నన్ను చంపినాడని పలుకుతూ వచ్చింది, న్యాయము తీర్చవా అని పలికింది. కానీ యేసే రక్తము పగతోటి పలకలేదు, కానీ ఆ రక్తము నిన్ను నన్ను క్షమించినా అని పలుకుతుంది. రక్తానికి స్వరం ఉంది. మరి యేసు ప్రభు వారి రక్తానికి స్వరం ఉంది. ఆ స్వరం ఇప్పుడు పలుకుతుంది, నువ్వు నా వారసుడవని, నువ్వు నా సొత్తని, నువ్వు నా నీడలో ఉండాలని. కాబట్టి మనము
ప్రార్థిస్తాం. దేవా, నన్ను నీ వారసుడిగా చేసినందుకు నీకు వందనాలు. నాకు నీ సమీపంగా నన్ను మార్చినందుకు వందనాలు. నీ నీడలో నన్ను ఉంచినందుకు వందనాలు. ఇక నేను దాసుడను కాదయ్యా, నీ వారసుడనే, నీ కుమారుడినే. కాబట్టి చీకటి నన్ను ఏలడానికి వీల్లేదు అయ్యా. బూడిదలాగా నా జీవితం అయిపోయిందేమో, ఇక ఏమి చేయలేని పరిస్థితిలో, ఆశలన్నీ చనిపోయి కాలిపోయిన పరిస్థితిలో నేను ఉన్నానేమో. బూడిద దేనికి పనికిరాదయ్యా, కానీ ఈ బూడిదను పూదండగా మారుస్తానని చెప్పిన తండ్రి నీకు వందనాలు. ఈరోజు మా జీవితము నలిగిపోయి పలిగిపోయి విరిగిపోయి ఉందేమో, కానీ దీనిలోంచి గొప్ప సాక్ష్యం ఇస్తున్నావని నమ్ముతున్నాం. నీ సిలువకు సమీపంగా మమ్మల్ని తీసుకొని మమ్మల్ని నీ సాక్షులుగా మారుస్తున్నావని నమ్ముచున్నాను తండ్రి. వి థ్యాంక్ యూ మాస్టర్, వి థ్యాంక్ యూ మాస్టర్, వి థ్యాంక్ యూ మాస్టర్. నజరేయుడైన యేసయ్యా, నా గొప్ప దేవా, నా గొప్ప తండ్రి అయ్యా, ఈ రోజున అయ్యా మా కోసము నువ్వు సిలువ మీద వేలాడబడ్డావు. మరి ఈరోజు నీ బిడ్డలందరికీ చెప్పబడడం జరిగిందయ్యా. నీ శరీరం ఏ రీతిగా నలగగొట్టబడ్డదో అయ్యా, నీ వీపు దున్నిన నేలగా ఏ రీతిగా మారబడ్డదో, ఎంత రక్తము కారిందో ప్రతిదీ చెప్పడం జరిగిందయ్యా. మరి మా చేతిలో నీ శరీరాన్ని బట్టి స్తోత్రంలో మా కోసం ఇంతగా నలగగొట్టబడ్డావు. ఎందుకంటే ఇదిగో మేము నీకు సమీపస్తులుగా మారబడడం కోసం, నీ వారసులుగా మారబడడం కోసం అయ్యా, నీ శరీరం మా కోసం నలగొట్టబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మేకలాగా రక్తంలాగా నీ ప్రాణము ఇదిగో దేవా, మరి అక్కడున్న వారు నీ ప్రాణం తీయలేదయ్యా. నలగొట్టబడిన తర్వాత నీ ప్రాణం నువ్వు ప్రతిదీ సమాప్తము చేసి ఇదిగో నీ ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పచెప్పుకున్నావు తండ్రి. అయ్యా, మరి మేము ఈ రోజున మా జీవితాలను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం అయ్యా. అయ్యా, మా పరిస్థితులను, మా బలహీనతలను నీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. నువ్వు కార్చిన రక్తం ద్వారా అయ్యా మా పాపములు, మా బలహీనతలు అన్నిటినీ తుడిచివేసినామని నమ్ముతున్నామయ్యా. ఈరోజు సంఘంగా మేము ఇక్కడ నీ శరీరంలో, నీ రక్తంలో పాలుభాగస్తులుగా మారుచుండగా అయ్యా, ఈరోజు నుంచి మా జీవితము నీ సిలువను వేసుకొని నేను వెంబడించే బిడ్డలుగా మేము ముందుముగాక అయ్యా. మా జీవితము మాకు ప్రెషర్స్ వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఒకటే రీతిగా జీవించుదుముగాక. ఆ సామర్థ్యం మాకు దయచేయండి. అటు రీతిగా మేము అడుగులు వేయడానికి కృప చూపించండి దేవా. మా కోసం బలియాగమైన నీ శరీరాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా, దీనిలో మేమందరము పాలుభాగస్తులుగా మారుచున్నాం తండ్రి. ఆమేన్. పర్సనల్గా ఒక్కసారి ప్రార్థన చేసుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తంలో మీరు పాలుభాగస్తులుగా మారాలని కోరుతున్నానండి. రైట్. ద ఫైనల్ థింగ్ గాడ్ ఈస్ సేయింగ్ అగైన్. మరొక్కసారి నీకు రిమైండ్ చేస్తుండే దేవుడు, నువ్వు బూడిదలాగున్నావేమో, నేను పూదండగా చేస్తా అంటుండు. ఈ సిలువ అదే చేయబోతుంది. ఆయన సిలువ మీద మరణించడానికి దేవుడు మరి మానవ రూపంలో వచ్చి సిలువ మీద మరణంకి అప్పచెప్పుకోవడానికి కారణం అదే. నీ కోసం ఆయన ప్రతిదీ భరించినాడు. హీ పేడ్ ద ప్రైజ్ ఆన్ క్రాస్. హీ ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్. He want to live as he lived on this world. ఆయన భూమి మీద ఎట్టివాడై ఉన్నాడు, నువ్వు కూడా అట్టివాడిగా జీవించాలనేదే దేవుడి కోరిక. కాబట్టి చెప్పిన 7 మాటలు నీకు వర్తబుల్ అవుతాయి. అండ్ ఈరోజు చెప్పబడిన మెయిన్ టాపిక్ కూడా నీకు వర్తబుల్ అవుతుంది. నీకు దేవుడు మోషేకు చూపించినట్టుగా వీపు చూపెట్టట్లేదు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి హత్తుకున్నట్టుగా ఆయన ముఖాముఖిగా నీతో మాట్లాడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కౌగిల్లో నిన్ను హత్తుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఏ డిసిషన్ టుడే, ఆస్క్ గాడ్ టు హెల్ప్ మీ టు స్టాండ్ ఆన్ ఇట్. నువ్వు తీసుకుంటున్న తీర్మానాన్ని బట్టి దేవుని అడుగు, దేవా ఈ తీర్మానము తీసుకుంటుండగా, దీన్ని బట్టి నేను జీవించడాలని నేను కోరుకుంటుండగా పరిశుద్ధాత్ముడ నాకు సహాయం దయచేయి, పరిశుద్ధాత్ముడ నాకు సహాయం దయచేయి. నీ సిలువను ఎత్తుకొని ఇదిగో నేను వెంబడించేవాడుగా నేను ఉండాలి తండ్రి. అయ్యా, సిలువను వెతుకొని వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్, ఇట్స్ ఎ టఫ్ టాస్క్. కానీ దేవుడు నా సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తాను నువ్వు అన్నప్పుడు ఆయన నీ యందు ఆనందిస్తాడు. ఆయన తెరను తీసివేస్తున్నాడు. నీకు సమీపస్తుడిగా ఆయన మారబడ్డాడు. టేక్ ఏ డిసిషన్, టేక్ ఏ డిసిషన్.
దేవుడి దగ్గర తీర్మానం తీసుకో. ఆయన నీ కోసం ఇంత చేశాడే, నువ్వు దేవుడి కోసం ఏం చేయడానికి సిద్ధమై ఉన్నావు? దేవుడు నీ కోసం ఇంత త్యాగంగా మారినాడే, ఆయన కోసం నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావు? ఆస్ గాడ్, దేవా నేను ఇది చేస్తాను తండ్రి, ఈ రీతిగా ఉంటానయ్యా. అయ్యా ఈ కోపం విషయంలో ఇదిగో నేను ప్రేమ కలిగి జీవించేటట్టుగా నన్ను మార్చివేయి, నాలోంచి కోపాన్ని తీసివేయి తండ్రి. ఇదిగో శిష్యులాగా ఎప్పుడు నేను నిద్రిస్తూ ఉంటున్నానేమో, నా కళ్ళు భారంగా అయిపోయి నా జీవితం అలసటగా మారుతుందేమో, బట్ స్టిల్ అయ్యా ప్రార్థించే మనసు నాకు దయచేయి. అయ్యా నీ వాక్యం ధ్యానించు వాడుగా నన్ను చేయి, నీకు సమీపస్తుడిగా నన్ను మార్చివేయి. నీ వాక్యాన్ని ధ్యానించే కొద్దీ నీ నీడలో నివసించువాడనే నేను ఉందునుగాక, సర్వశక్తుని నీడలో నివసించువాడనే నేను ఉందునుగాక. ఏ అపాయము ఇదిగో నన్ను బెదిరించడానికి వీలేదు, ఏ అపాయము నన్ను మింగడానికి వీలేదయ్యా. అటు రీతిగా నన్ను చేయి తండ్రి. కెన్ యూ ప్రే? ప్రార్థించగలుగుతారా? దేవా నీకు వందనాలు, నన్ను శత్రువుగా చూడట్లేదయ్యా, మిత్రుడిగా చేసినందుకు వందనాలు తండ్రి. నా స్థితిగతిని మార్చివేస్తున్నందుకు వందనాలయ్యా. బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తున్నందుకు వందనాలయ్యా. హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి హోప్ ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. నా పరిస్థితులన్నింటినీ మార్చివేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. లెట్ వి ప్రే, లెట్ వి ప్రే, లెట్ వి ప్రే అండ్ టేక్ ఎ డిసిషన్. Let we pray and take a decision. అయ్యా యోర్దానును నిలుపుటకు దేవా ఇదిగో నాకు సామర్థ్యం దయచే తండ్రి. అయ్యా అగ్నిని దింపుటకు నాకు సామర్థ్యం దయచే తండ్రి. బంధకాలను తెంపడానికి సామర్థ్యం దయచేయ్యా. శత్రువుని జయించడానికి నాకు సామర్థ్యం దయచే తండ్రి. అయ్యా ఈ నీ సిలువలోంచి ఈరోజు నేను సామర్థ్యము పొందుకొని ఇక్కడ నుంచి బయటకు అడిగేయాలయ్యా, అధికారంతో నేను బయటకు అడిగేయాలయ్యా. అట్టి రీతిగా దేవా నీ ఆత్మచేత నన్ను నింపు దేవా. నువ్వు సిలువ మీద వేలాడింది నన్ను శక్తివంతుడిగా చేయడం కోసమే కదా అయ్యా, నన్ను బలవంతుడిగా చేయడం కోసమే కదా, బలహీనుని బలవంతుడిగా చేయడం కోసమే కదా. కాబట్టి నాకు బలము దయచేయి. అడుగుదామా దేవుని, దేవా నాకు బలము దయచేయి. నా రోగమును తీసివేసి నన్ను ఆరోగ్యవంతుడిగా చేయి. నా దరిద్రాన్ని తీసివేసి నన్ను ధనవంతుడిగా చేయి. నా నిందను కొట్టివేసి నాకు ఘనతను దయచేయి. ఎస్ లార్డ్, ఏ ద్వారమైతే మూయబడిందో ఆ ద్వారము తెరవబడును గాక తండ్రి. ఏ మార్గమైతే ముంచివేయాలని చూస్తుందో అది చీలబడును గాక. అయ్యా నా కోసం నువ్వు పొదలో కాలబడ్డవయ్యా, నా కోసం శిలువ మీద బలియాగంగా మారబడ్డవయ్యా. కాబట్టి దేవా ఇక నేను ఏది కూడా అనుభవించడానికి వీలేదయ్యా. నువ్వు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత, నువ్వు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత. అయ్యా అపవాది నా కోపం తెప్పియడానికి వీల్లేదు, అపవాది ఇతరులను నేను ద్వేషించడానికి ఇదిగో నా ప్రవర్తనను మార్చడానికి వీల్లేదు. నా ప్రవర్తన ఒకటే రీతిగా ఉండాలి తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. లెట్ వి ప్రే. ఆత్మ పనిచేస్తుంది ఇక్కడ, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఇక్కడ, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఇక్కడ. ఐ క్యాన్ స్ట్రాంగ్లీ సే దేవుడు ఇక్కడ బిడ్డలని ఏర్పరచుకోబోతున్నాడు. ఇక్కడ ఉన్న సంఘస్థులను ఐ డోంట్ నో దేనికోసం ఏర్పరచుకుంటుండో నాకు తెలియదు, కానీ ప్రభు యొక్క ఆత్మ వచ్చి నీ తలను అంటబోతుంది. ఈరోజు నేను అభిషేకించబోతుంది. నీ దుఃఖమును తూడ్చివేయడం కోసం నేను అభిషేకించబోతుంది. నీ రోగమును కొట్టివేయడం కోసం నేను అభిషేకించబోతుంది. కీప్ ప్రేయింగ్. నజరేయుడైన యేసయ్యా నా గొప్ప దేవా, అయ్యా నీ ఆత్మ ఇక్కడ సంచరించుచుండగా అయ్యా నీ బిడ్డలను నువ్వు ముట్టుమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ బిడ్డలను నువ్వు తాకుమని అడుగుచున్నాను తండ్రి. వారి బంధకాల నుంచి నీ సిలువని విడిపించునుగాక. ఇప్పుడే ఇక్కడున్న బలహీనులను బలవంతులుగా చేయునుగాక. Right now in Jesus' name, right now in Jesus' name, the power flow here in Jesus' name. ఇక్కడ నీ శక్తి ప్రవాహముగా ఇదిగో నీ బిడ్డల మీదకు రానుగాక, ప్రవాహముగా ఇక్కడ రానుగాక, ప్రవాహముగా ఇక్కడ రానుగాక, ప్రవాహముగా ఇక్కడ రానుగాక. ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మశక్తి దిగునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. ఓ రబలే బెసెకే లోరోబో లిబసే దరబసెకే లోరోమందర లషిం దొరోబో సెకే లారామందర లిబసే దొరోబో సికే రారారబా లెబె
ఎస్సెకేదోరోబో లిబెస్సెకేదరబా లో రోబో షీదరబా ఎస్సెకేదోరోమందర. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. బలముగా నీ శక్తి నీ బిడ్డల మీదకి కుమ్మరిస్తున్నందుకు వందనాలు, కుమ్మరిస్తున్నందుకు వందనాలు, కుమ్మరిస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మ ఇదిగో ఇక్కడ బలంగా పని చేస్తున్నందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫాదర్. మా కోసం నువ్వు సిలువ మీద వేలాడినందుకు వందనాలు. అవును దేవా, ఈరోజు ఇది మాకు మంచి శుక్రవారం అయ్యా. ఎందుకంటే మేము నీకు శత్రువులం కాదు కానీ మిత్రులుగా మారబడ్డాము అయ్యా. ఇదిగో మాకు దూరస్తుడో కాదు కానీ సమీపస్తుడుగా మారబడ్డావు. నువ్వు మాకు తండ్రిగా మారబడ్డావు. ఈ రోజు నుంచి నీ సింహాసనం యొద్దకు ధైర్యంగా వచ్చేవారుగా మమ్మల్ని చేసినావు. మా చీకటిని నువ్వు మింగివేసి నీ ఆశ్చర్యమైన వెలుగును మాకు ఇచ్చినావు తండ్రి. అయ్యా, ఈ రోజు నుంచి దేవా మా జీవితాలలో, సంఘంలో ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పులు మేము చూద్దాము గాక, గొప్ప మార్పులు మేము చూద్దాము గాక. అయ్యా, నేను నమ్మినానయ్యా, నీకు వందనాలయ్యా. నీ ఆత్మ ఇక్కడ బలంగా పనిచేసినందుకు వందనాలు, నీ బిడ్డలను తాకినందుకు వందనాలు, గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. ఇది నేను ఎక్స్పెక్టే చేయలేదయ్యా. అయ్యా, ఇదిగో నీ తట్టు చూసినప్పుడు ఈ కార్యం నువ్వు చేసినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ పాదముల చెంత పెడుతూ బిడ్డలు గృహాలకు వెళ్తుండగా క్షేమంగా వెళ్ళడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. హ్యాపీ